రాశి చక్రం చూసుకుని చేయొచ్చు. రాశి చక్రం చూసుకుని మామూలుగా మన లగ్నం చూసుకుని లగ్నాధిపతి ఏ ఇంట్లో ఉన్నాడు చూసుకోవడము, ఆ డిస్పోజిటర్ ఏ ఇంట్లో ఉన్నాడో చూసుకోవడం, ఆ రెండింటినీ కూడా లగ్నానికి అన్వయించుకోవడం. ప్రస్తుతానికి అది ఇవాళ చేయబోతున్న ఎక్సర్సైజ్. ఇది రాశి చక్రంలో చూడొచ్చు. అలాగే దశ నడుస్తోంది. ఆ దశ నడుస్తోంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో శుక్ర మహర్దశ నడుస్తోంది. శుక్రుడు ఏ ఇంట్లో ఉన్నాడో చూడండి. మీ జన్మలగ్నాన్ని మర్చిపోయి శుక్రుడు ఉన్న ఇంటిని జన్మలగ్నం చేసుకోండి. అలా కూడా మీకు దశ నుంచి వచ్చే ఫలితాలు తెలుస్తాయి. ఇది D1 నుంచి చూడొచ్చు. ఇదే ఇదే లగ్నాన్ని తీసుకొని వెళ్ళి D1లో వేసుకుని అక్కడి నుంచి కూడా ఫలితాలు చూడొచ్చు. ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్కటిగా విడతాయి. ఎలాగ ఏవి వస్తున్నాయి, ఎప్పుడు ఏ వస్తున్నాయి అన్నది మీకు మీరుగా కూడా తెలుసుకోవచ్చు. ఓకే. సో మొదటిగా ఇవాళ మనము లగ్నాధిపతి 12 ఇళ్లలో ఉంటే లగ్నాత్తు ఏం ఫలితాలు వస్తాయి. దీంట్లో రెండు ఫలితాలు ఖచ్చితంగా చూడండి. లగ్నాధిపతి లగ్నాత్తు ఏ ఇంట్లో ఉన్నాడు, ఆ రాస్యాధిపతి లగ్నాధిపతి ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ రాస్యాధిపతిని కూడా తీసుకొని అతను లగ్నాత్తు ఏ ఇంట్లో ఉన్నాడు, ఈ రెండు చూడండి. చూస్తే మీకు లగ్నాధిపతి లగ్నాధిపతి డిస్పోజిటర్ ఈ రెండు ఇళ్ల గురించి తెలుస్తుంది. ఈ రెండు చేయకుండా ఒక్కటి చేసి ఊరుకోకండి. ఓకే. చాలా చాలా తప్పు అవుతుంది, రిజల్ట్ సరిగ్గా రాదు. రెండు ఖచ్చితంగా చెయ్యాలి. ఓకే. ఆ తర్వాత ఇవి అయిన తర్వాత నేను కంజంక్షన్స్ నేర్పిస్తాను. ఏ ఏ గ్రహాలు కలిసి ఉంటే ఏం ఫలితాలు వస్తాయి అన్నిటినీ కలిపి వాడుకొని అప్పుడు రెమెడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏది తెలిగిపోయినా రెమెడీ ఇవ్వడం ఇంపాసిబుల్. కాబట్టి ఇవి నేర్చుకోండి. ఇవి ఏమంత కష్టంగా ఏమి ఉండవు, చాలా సులువుగా ఉంటాయి. సరే. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఇటుపక్క ఇచ్చినవంతా ఏంటి అంటే లగ్నము ఏం చూపిస్తుంది. ఓకే. లగ్నము దేహము అంటే శరీరము, అపీరెన్స్ ఎలా ఉంటాం మనము. ఓకే. బుద్ధి, జీవితం ఎలా ఉండబోతోంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ జీవితం ఎలా ఉండబోతోంది అన్నది లగ్నాన్ని చూసి చెప్పడం జరుగుతుంది. మీకు ఏంటంటే ఇష్టము. ఓకే. అలాగే మీ మనస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా లగ్నం నుంచి చూడబడతాయి. అలాగే ఏమైనా రోగాలు ఉన్నాయా, రోష్టులు ఉన్నాయా, జీవితం ఎలా సాగబోతోంది, సాఫీగా ఉందా, కష్టాలతో కూడుకొని ఉందా అన్నది తెలుస్తుంది. దేహ సౌఖ్యం ఎంత ఉంది, మనిషి కష్టపడి పనిచేస్తున్నాడా లేకపోతే సరదాగా తీసుకొని జాలీగా ఉన్నాడా. ఓకే. ఇది రెండు రకాలుగాను ఉపయోగపడవచ్చు. కష్టాల్లో ఉన్నాడు, కష్టాలు పడుతున్నాడు, రేపటి కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా మంచిదే. ఓకే. సరే. పరాశర మహర్షి ఏమి ఇచ్చాడు చూడండి. ఇది బృహత్ పరాశర హోరాశాస్త్రంలో ఉంది, దాన్ని అలాగే తీసుకున్నాను. నేను కొన్ని కొన్ని అబ్జర్వ్ చేసినవి కూడా దీంట్లో కలిపి చెప్తా. నా ఉద్దేశం అది. లగ్నే లగ్నగే దేహ సుఖ భాగ్ భుజ విక్రమి మనస్వీచ చపలశ్చైవ ద్విభార్యో పరగోపివా. ఓకే. లగ్నే లగ్నగే దేహ సుఖ భాగ్ భుజ విక్రమి మనస్వీచ చపలశ్చైవ ద్విభార్యో పరగోపివా. ఇది చూడండి, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు దేహ సుఖము బాగున్నది. ఓకే. భుజ విక్రమి అంటే బాగా భుజబలము కలిగినవాడు, మనస్వీచ మనసున్నవాడు. చంద్రుడు, రవి, కుజుడు ఈ ముగ్గురు కూడా లగ్నం మీద పనిచేస్తూ ఉంటారు. అందుకని వాటికి లగ్నంలో ఏ గ్రహం ఉన్నా ఈ మూడు ఆ గ్రహాన్ని కాపాడుతూ ఉంటాయి. చంద్రుడు, కుజుడు, రవి. దానికి అన్వయించుకుంటూ చెప్పడం. అందుకని మనస్వీచ అన్న మాట వచ్చింది. మనస్వీచ చంద్రుడికి సంబంధించి మనస్సు ఉన్నవాడు అంటే ఏదైనా ఎవడైనా కష్టం చెప్పాడు కరిగిపోతాడు. ఓకే. మనస్సు ఉన్నవాడు అంటే అది అది మంచి జరగచ్చు, దానివల్ల చెడు జరగచ్చు. ఎవడో వచ్చాడు కష్టం చెప్పాడు, వీడు కరిగిపోతాడు, డబ్బులు ఇచ్చేస్తాడు. ఇది చెడుగా, అండ్ వాడు ఏదో దేనికోసం వచ్చాడు, డబ్బులు పట్టుకుపోయి హాయిగా తాగడానికి కూడా వాడుకోవచ్చును. రైట్. మనస్సు ఉన్నవాడు ఇది ఒక అర్థం. లేదు, నిజంగా కష్టం ఉన్నవాడు వచ్చాడు, డబ్బులు అడిగాడు, పట్టుకెళ్ళాడు, చాలా సంతోషం. చపలశ్చైవ చపల చపల చిత్తమున్నవాడు అంటే ఒకదాని మీద నిలబడలేకపోతున్నవాడు, కదిలిపోతున్నవాడు. ఓకే. ఎందుకంటే చంద్రుడు, రవి ఈ రెండు కూడా బాగా కదులుతున్న గ్రహాలు. ఇది పరాశర మహర్షి ఎక్కడ చూసినా ఈ ద్విభార్యో అన్నది మెన్షన్ చేస్తారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో రాజులను ఉద్దేశించి రాసినవి ఒక భార్య ఉండడము అసహజము. ఓకే. రాజులకు ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించేవారు. కాబట్టి లగ్నంలో లగ్నాధిపతి ఉన్నాడు, ద్వితీయాధిపతి కలవకుండా లేకపోతే అష్టమాధిపతి కలవకుండా అంటే నేటి సమాజ పరిస్థితులకు ఏంటంటారు, దానికి అన్వయించుకొని మీరు చూసుకోవాలి. కాబట్టి చూడవలసిన విషయం ఏమిటి అంటే
లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ద్విభార్య యోగము లేదు. ఓకే. అంటే సుఖించుతున్నవాడు అన్న అర్థంలో పరాశర మహర్షి చెప్పున్నాడు కాబట్టి అతనికి కావలసినంత మంది భార్యలు ఉన్నారు అన్న ఉద్దేశంలో ఆయన రాశాడు. నేటి సమాజానికి ఇది చెల్లదు కనుక ఒక భార్య మాత్రమే ఉన్నది అన్న అర్థంలో తీసుకోండి. ఓకే. కనుక లగ్నం నుంచి ఏం కనిపిస్తున్నాయి? దేహము, అపియరెన్స్, ఇంటెలిజెన్స్, లైఫ్ థీమ్, ఇంట్రెస్ట్స్, ఫ్రేమ్ ఆఫ్ మైండ్. లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. లగ్నే లగ్నగే లగ్నే ధనగే బలో లాభవాన్ పండిత సుఖీ సుశీలో ధర్మవిన్ మాని బహుదారో గుణైర్యుత. ఓకే. ఇది రెండవ ఇంటికి ఇచ్చిన శ్లోకము. లగ్నాధిపతి రెండవ ఇంట్లో ఉంటే మాత్రము సప్తమ స్థానము నుంచి లగ్నాధిపతి రెండవ ఇంట్లో ఉన్నాడు కనుక జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. లగ్నాధిపతి రెండవ ఇంట్లో ఉన్నాడు, సప్తమం నుంచి లెక్క పెడితే అతను అష్టమంలో ఉంటాడు. ఇది భార్య స్థానానికి అంత మంచి విషయము కాదు. కనుక కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. మిగిలిన కాంబినేషన్స్ ఏం చెప్తున్నాయి, రాశి తుల్య నవాంశ ఏం చెప్తోంది, వీటి మీద మనం గట్టి చర్చలే చేశాం ఇంతకు ముందు. కాబట్టి అవి ఒకసారి చూడవలసి ఉంటుంది. ఓకే. లగ్నే ధనగే, కానీ ఇది లగ్నే ధనగే బలో లాభవాన్ పండిత. బాగా డబ్బు సంపాదించడానికి చూస్తున్నవాడు. ఓకే. ధనము కలిగిన వాడు, కుటుంబాన్ని పోషిద్దాము, దానికోసం ఇంకా బాగా డబ్బు సంపాదిద్దాము అనుకుంటున్నవాడు, పండితుడుగా ఉన్నవాడు, సుఖాన్ని అనుభవిస్తున్నవాడు, మంచి శీలము కలిగిన వాడు, ధర్మము తెలిసినవాడు. మాని అంటే అంటే కొందరు అహంకారము అనుకోవచ్చును, ఆత్మాభిమానము అనుకోవచ్చును. ఎలా కావస్తే అలా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే అడుక్కు తినలేని వాడు అని, ఒకవేళ నిజంగా కష్టం ఉన్నా చాచలేని వాడు ఒక అర్థము. అలాగే ఏదైనా ఏదైనా విషయం ఉంది, మానముతో ప్రవర్తించగలడు. బహుదారో. ఓకే. ఒక భార్య కాదు, భార్యలు అధికముగా ఉండే అవకాశము ఉన్నది. గుణైర్యుత, మంచి గుణములు కలిగిన వాడు. కాబట్టి ఇందులోని ఒకే ఒక నెగటివ్ పాయింట్ ఏం కనిపిస్తోంది అంటే, ఒకటే ధనయోగము బాగా ప్రబలముగా ఉన్నది, లేదా మామూలు మిడిల్ క్లాస్ మనలాంటి వ్యక్తి అయినప్పుడు మాత్రం, అంటే ఇప్పుడు ఇదేదో పాలిటీషియన్ జాతకము, లేకపోతే చాలా పెద్ద ఏదో డబ్బు బాగా సంపాదించి ఉన్న వ్యక్తి యొక్క జాతకము అలాంటిది ఉంది, అది వేరే సంగతి. లేదు అంటే సాధారణంగా లగ్నాధిపతి రెండవ ఇంట్లో ఉండడము భార్య విషయంలో, కళత్ర విషయంలో అంత మంచిది కాదు. రెండవ ఇంటి నుంచి ఏమేమి వస్తున్నాయి చూడండి. రెండవ ఇంటి నుంచి కుటుంబము, డబ్బు, కళ్ళు, ఆ, చాలా తెలివిగా మాట్లాడగలగడము, తన మాటని అమ్ముకోగలడము, ఇవన్నీ కూడా మీకు లగ్నాధిపతి రెండవ ఇంట్లో ఉంటే ఇవి పెరుగుతాయి. ఓకే. తరువాత రెండు పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉండడము, ఎక్కువ మందిని తాను పోషించగలగడము. ఇది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెట్టే చెయ్యి ఒక్కటే ఉంది, అది నీది, ఇది జాతకుడు అనుకుందాము. పెట్టే చెయ్యి తానొక్కడిదే, తినేవాళ్ళు 10 మంది ఉన్నారు. ఓకే. ఇంట్లో రకరకాల కారణాలకి, ఒకటే రోగం అనుకోవచ్చు, రోస్ట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇదొక అర్థము. లేదా తాను సంపాదించిన దానితో 10 మందిని పోషించగలిగినంత సంపాదిస్తున్నవాడు. ఈ రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. ఏ అలాగే బాగా తొందరగా డబ్బు సంపాదించాలి, జీవితంలో త్వరగా డబ్బు విలువ తెలుసుకున్నవాడు, 15-16 ఏళ్లకే డబ్బు విలువ తెలుసుకున్నవాడు అన్న అర్థం కూడా తెలుసుకోవచ్చు లగ్న ద్వితీయాలకి కనెక్షన్ ఉన్నప్పుడు. ఉమ్, ఇది ధనయోగము, పిల్లలకు మాత్రము అంత అనుకూలమైన విషయము కాదు. ఎందుకో చూడండి, మీరు జనరల్గా చూస్తే ఆ, 5వ ఇంటి నుంచి ఇది రెండో ఇల్లు 10వ ఇంట్లో ఉంటుంది. ఈ స్త్రీల విషయంలో మంచిది కాదు, పురుషుల విషయంలో మంచిది కాదు, స్త్రీల విషయంలోని మంచిది కాదు. 9వ ఇల్లు పంచమాత్తు పంచమం నుంచి కూడా ఇది 6వ ఇంట్లో ఉంటుంది. ఒకవైపు నుంచి 10వ ఇల్లు, మరోవైపు నుంచి 6వ ఇల్లు, ఈ రెండూ కూడా పిల్లల విషయంలో మంచివి కావు. ఓకే. ఎందుకు అంటే, రాజ్యాన్ని తీసుకోండి, 10వ ఇల్లు ఎక్కడుంది? పంచమాత్తు 6వ ఇంట్లో ఉంటుంది. ఓకే. కాబట్టి అన్ని ఇళ్ళు అన్నిటికీ ఉపయోగపడవు. 12 ఇళ్లల్లో ఓహో ఈ గ్రహం నా గ్రహాలన్నీ 10వ ఇంట్లో ఉన్నాయండి, సూపర్. కానీ 10వ ఇంట్లో ఉన్నప్పుడు 5వ ఇంటి ఇబ్బంది పడుతోంది. 5వ ఇల్లు ఎందుకు? 5వ ఇంటి నుంచి 6వ ఇంట్లో ఉంది 10వ ఇల్లు కదా. కాబట్టి 5వ ఇంటికి ఇబ్బంది వస్తోంది 10వ ఇంట్లో గ్రహాలు ఎక్కువ ఉండడం వలన. అంటే పిల్లలు కలగడంలో ఇబ్బంది ఉండడము,
అటువంటివి అనమాట. ఓకే, ఎప్పుడైతే పదో ఇల్లు సంబంధం వచ్చిందో అలా లెక్క వేసుకుని చూడాలి. ఇప్పుడు నుంచి మీరు ఇలాంటివి తెలుసుకోవడం మొదలు పెడితే మీకు అర్థమవుతుంది. అందుకు నేను ఇది చెప్తున్నాను. ఎందుకు ఈ లాజిక్ ఎలా వచ్చింది? పిల్లలకి రెండో ఇంట్లో ఉంటే మంచిదేగా, పిల్లలకి శుభ్రంగా ఉండాలి కదా, కాదు. ఐదవ ఇంటి నుంచి పదో ఇంట్లో ఉంటుంది. ఓకే, ఐదవ ఇంటి నుంచి పదో ఇల్లు ఎన్నో ఇల్లు అవుతుంది? ఆరో ఇల్లు అవుతుంది. జనరల్గా లెక్క వేస్తే ఐదో ఇంటి నుంచి పదో ఇల్లు లెక్క పెట్టండి, 6 గళ్ళు వస్తాయి. ఇది మంచిది కాదు పిల్లల విషయంలో. తరువాత ఫోర్ సైట్, అంటే రేపు ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నాడు, రేపు ఉదయం మార్కెట్లో కొందరు చెప్పేస్తారు చూడండి, ఈ సంవత్సరం అసలు బంగారం పెరగదండి, ఈ సంవత్సరం ఇంకోటి ఏదో పెరుగుతుందని ఇంకోటి ఏదో దాంట్లోనే పెడతాడు. ఏ, ఆ, అదేంటది వర్చువల్ కరెన్సీ ఏదో వచ్చింది కదా, ఆ బిట్ కాయిన్ లాంటిది, దాంట్లో పెడతాడు. ఓకే, ఈ సంవత్సరం బిట్ కాయిన్ పెరగదండి, ఈ సంవత్సరం మరొకటి ఏదో వచ్చింది. అంత తెలివి ఉంటుంది మార్కెట్ ఎటువైపు వెళుతోంది, డబ్బు ఎక్కడి నుంచి సంపాదించవచ్చు. ఓకే, లగ్న ద్వితీయాలకి సంబంధం వచ్చినప్పుడు, ముఖ్యంగా లగ్నాధిపతి రెండవ ఇంట్లో ఉన్నప్పుడు. ఉం? సరే, లగ్నాధిపతి తృతీయములో ఉన్నప్పుడు ఒక విషయం నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఏమిటి అంటే, ఏదో ఒక లగ్నాధిపతో లేకపోతే ఏదో ఒక ఇంటి అధిపతో ఒక ఇంట్లో ఉంటే చెడు, ఒక ఇంట్లో ఉంటే మంచి అనే ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు. ఇది చాలా పెద్ద తప్పు. అలా ఉండదు. ఏ ఇంట్లో ఉందో ఆ ఇంట్లో ఉన్న ఎనర్జీని బట్టి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఆ ఇంట్లో ఉన్న ఎనర్జీని బట్టి నువ్వు ప్రవర్తించడం లేదు అంటే నీకు బాగులేనట్టు. ఓకే, ముందు మూడో ఇల్లు ఏమొస్తుందో చూడండి. మూడో ఇల్లు ఏమిస్తుంది? ధైర్యాన్ని. ఓకే, అలాగే పిరికితనాన్ని, రెండూ కూడా మూడో ఇంటిని బట్టే చూస్తారు. సాధారణంగా ధైర్యము అని అన్నాము, వాడు ధైర్యం లేనివాడు అంటే పిరికివాడు అని అర్థం కదా. కనుక మూడో ఇంటి అధిపతి జాగ్రత్తగా ప్లేస్ అయి ఉండడం ఇంపార్టెంట్. మనిషి ధైర్యం చేయగలుగుతాడా లేదా అన్నది ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఇది ఎందుకు పదే పదే చెప్పవలసి వస్తుందంటే, చాలామంది ఎలాంటి ఉద్దేశాల్లో ఉన్నారంటే, లగ్నాధిపతి ఆహా రాజ్యంలో ఉన్నాడు సూపరు, లగ్నాధిపతి చచ్చచ్చ ఆరో ఇంట్లో ఉన్నాడు వేస్ట్, ఇలాగ చేస్తున్నారు. ఫలితాలు ఇది చాలా తప్పు, ఇలా రావు. ఓకే, అలాగే మూడో ఇల్లు మైథున భావము, అంటే స్త్రీ పురుష సంగమాన్ని చూపిస్తుంది. కనుక ఇది మనకి ఎంత సామర్థ్యం ఉన్నది అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఉం? అలాగే మన భాతృభావము మూడో ఇంట్లోని అన్నదమ్ముల విషయం కూడా తెలుస్తుంది. మనతో పాటు ఉన్నవారు, మనకి కౌరవులు పాండవులు సమ ఉజ్జీలు కదా, కనుక ఈక్వల్స్ అంటాం. నీకు సమ ఉజ్జిగా ఉన్నవాడు, నీ పోటీదారు ఎవడు, నువ్వు ఎవరిని చూస్తే అబ్బా వీడిలాగా అయితే బావున్నురా, వీడు సాధించాడురా, వీడిలాగా నేనైతే బావున్ను అని నువ్వు అక్కడిని పెట్టుకుంటావు చూడు, ఐడల్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని మూడో ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే, అంటే మూడో ఇల్లు మోటివేషన్ అంటాం. అందుకే మూడో ఇంటిని బట్టి మనిషి ఎంత పైకి ఎగరగలడు, ఎంత పైకి వెళ్ళగలడు అన్నది మూడో ఇంటిని బట్టి ఉంటుంది. మూడో ఇల్లు ఉంది, వీడు నేల మీద నిలబడి ఉంటాడు, పెద్ద మూడో ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, అంటే మంచి గా ఉంది మూడో ఇల్లు, వీడు ఆకాశానికి వేస్తూ ఉంటాడు బాణాలు నేల మీద నిలబడి. అది అవుతుందా అవదా తర్వాత విషయం, కానీ ఆ, ఏమో ఆకాశానికి వెళ్ళిన వాళ్ళందరూ నేల మించి వెళ్ళారు కదా, ఆకాశంలోంచి ఏం ఊడిపడరు ఎవరు. ఉం? అలాగే చిన్న చిన్న ప్రయాణాలు, అంటే ఇక్కడ నుంచి ఏదో హైదరాబాద్ నుంచి ఏదో కాకినాడ వెళ్ళడం, కాకినాడ నుంచి పూనా వెళ్ళడం, అంటే ఒక ఊరు నుంచి మరొక ఊరు ఉన్న దేశంలోనే మార్పులు చెందడము కూడా మూడో ఇంట్లో కనిపిస్తుంది. అలాగే నీకు ఏమి స్కిల్స్ ఉన్నాయి, అంటే ఏదో నువ్వు రోజు నువ్వేం చదువుకున్నావు నాయన అంటే ఏదో బీటెక్ చదివానండి అని అంటాడు. అలా కాదు, నీకు ఏం వచ్చు అంటే నాకేదో జావా వచ్చు లేకపోతే డాట్ నెట్ వచ్చు అని ఈ రోజుల్లో సాఫ్ట్ స్కిల్స్ అంటున్నారు వాటిని. అది కాకుండా ఇంతకుముందు మనం ఉద్యోగాలు చేసి ప్రయత్నాలు చేసే టైంలో స్కిల్ సెట్స్ అడిగేవారు. టైపింగ్ వచ్చా, షార్ట్ హ్యాండ్ వచ్చా, లేకపోతే ఇంగ్లీషు బాగా మాట్లాడడం వచ్చా, ఇంకేమైనా వచ్చా, హాబీస్ అంటాం చూడండి, హాబీస్ స్కిల్స్, ఆ తర్వాత ఖాళీ సమయాల్లో నేర్చుకునే పాస్ టైమ్స్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ థర్డ్ హౌస్లో ఉంటాయి మూడో ఇంట్లో. మూడో ఇల్లు చాలా ఉపయోగకరమైన ఇల్లు. లగ్నేశే సహజే జాత, దీన్ని సహజము అని, ఈ ఇంటి పేరు సహజము, సహజముగా ఉండునది. తన యొక్క సహజ గుణం తెలుసుకోవాలి. మూడో ఇల్లు చూస్తే మనిషి యొక్క సహజత్వం తెలుస్తుంది, నేచర్ అంటాం కదా, అది మూడో ఇంటిని బట్టి వస్తుంది. ఓకే, లగ్నము మూడో ఇల్లు ఈ రెండు అందుకే పరస్పరం ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉంటాయి. ఒకటి కుజుడు పరిపాలిస్తున్నాడు, ఒకటి బుధుడు పరిపాలిస్తున్నాడు. కుజుడేమో దేహబలం ఇస్తాడు, బుధుడేమో బుద్ధి బలం ఇస్తాడు. ఈ ఇద్దరు కూడా పరస్పరం కొట్టుకుంటూ ఉంటారు. దేహం గొప్పది, దేహబలం గొప్పది అని కుజుడు అంటూ ఉంటాడు.
బుద్ధిబలం గొప్పది అని బుధుడు అంటూ ఉంటాడు. బుద్ధి నేర్చుకో, బుద్ధి నేర్చుకుంటే తక్కువ బలంతో ఎక్కువ పని చేయొచ్చు, బుధుడే అధికముగా గెలుస్తూ ఉంటాడు. ఇక రాబోయే కాలంలో అంత ఇంక ఎంత ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సివిలైజేషను అంత ముందుకి బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది, బలం తగ్గిపోతూ ఉంటుంది. బలంతో కాదు, ఇంకా బుద్ధితో కొడుతూ ఉంటారు మనుషులు. లగ్నేశే సహజే జాత సింహతుల్య పరాక్రమీ సర్వసంపదయుతో మాని ద్విభార్యో మతిమాన్ సుఖీ. ఇది జాగ్రత్తగా చూడండి. లగ్నేశే సహజే జాత, సహజ అంటే మూడో ఇల్లు, లగ్నాధిపతి మూడో ఇంట్లోకి వెళితే సింహతుల్య పరాక్రమి, సింహము వంటి పరాక్రమము కలిగిన వాడు. ఓకే, ఇది మంచికి పనికొస్తుంది, చెడుకి పనికొస్తుంది పరాక్రమము. ఈ పరాక్రమముతో ఇబ్బంది ఏమిటి అంటే మొత్తం అంతా పోయినా సరే ధైర్యాన్ని విడవకుండా ఇంకా పోరాడుతూ ఉన్న వ్యక్తి ఒకడున్నాడు అనుకోండి. ఓ 10 కోట్లు దేంట్లోనో పెట్టాడు, 10 కోట్లు పోయాయి, అయినా సరే ఇంకా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ధైర్యశాలి అయి. ఓకే, ఇది సరే తప్ప అంటే ఒకరు తప్పు అంటారు, ఇంకొకరు రైట్ అంటారు. ఎందుకు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలండి. వాడు పెట్టుకుంటూ వెళుతున్నాడు, ఏమో రేపు రావచ్చేమో, ఈ 10 కోట్లు రావచ్చు, మరో 3 కోట్లు ఎక్స్ట్రా కూడా రావచ్చు. ఇంకోడు అంటాడు ఆల్రెడీ 10 కోట్లు పోయాయి కదరా, ఇంకా ఎందుకురా పెట్టుకుంటూ వెళ్తున్నావు అని. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు? చెప్పడానికి ఏం ఉండదు. కనుక ఇది మీరు నవాంశలో చెక్ చేసుకుని ఈ ధైర్యము ఇతనికి ఉపయోగపడుతోందా లేదా, వచ్చే దశలు భాగ్యాన్ని తీసుకొస్తున్నాయా లేదా అన్నది. ఎందుకంటే మూడో ఇల్లు అభాగ్యము. భగవంతుడు యొక్క ఇదెంత ఉండాలో, సహాయం ఎంత ఉండాలో, మనిషి చేయవలసిన విషయం కూడా అంతే ఉంటుంది కదా. ఆ మూడో ఇల్లు ప్రయత్నము, అందుకే అభాగ్యము అన్నారు. ఎందుకంటే గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీదే భారము అంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కనుక చేయవలసిన ప్రయత్నము మూడో ఇంటి నుంచి నువ్వు చేయి. అందుకే నీకు చేతులు ఇచ్చాను, ఆ చేతులే మూడో ఇంట్లో ఉన్నాయి. నువ్వు చేతులు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసి సంపాదిస్తావా, లేకపోతే కంప్యూటర్ మీద టైప్ చేసి సంపాదిస్తావా, నోటిని ఉపయోగించి సంపాదిస్తావా, ఈమెయిల్ పంపించి సంపాదిస్తావా, ఇవన్నీ మూడో ఇంట్లో ఉంటాయి. నీకు ఏం చెయ్యాలన్నా స్కిల్ వచ్చి ఉండాలి, అది మూడో ఇల్లు. నీకు మొత్తం విద్య అంతా వచ్చు, కానీ నీకు విద్య వచ్చు అన్న మాట చెప్పడం రాదనుకో. అప్పట్లో ఓ ఓ వ్యక్తి నేను చూశాను, ఇప్పుడు 15-20 ఏళ్ల క్రితం. అతనికి మొత్తం కంప్యూటర్ సైన్స్లో రాని విషయం లేదు. నన్ను సీవీ అనుకోకుండా కంటపడింది. ఇదేంటి నువ్వు ఖాళీగా ఉన్నాయంటే ఏ పని చేయకుండా నీకు ఇంత మంచి సీవీ ఉంది కదా, నువ్వు ఎందుకు వెళ్ళి చెప్పవు, ఇంటర్వ్యూలో ఎందుకు మాట్లాడవు అని. నాకు అన్నీ వచ్చు కానీ నాకు అన్నీ వచ్చు అని చెప్పడం రాదన్నాడు. ఆ వచ్చని చెప్పడం రావడమే ఈ మూడో ఇల్లు. ఓకే, అంటే మూడో ఇల్లు ఎంత ఉపయోగకరమైన ఇల్లో చూడండి. కనుక మూడో ఇంటిని, ఆరో ఇంటిని చెడు దృష్టితో చూడకండి. ఓకే, ఎంత ఎంత లగ్నము అవసరమో అంతే మూడో ఇల్లు అవసరము. ఒకవేళ అటువంటి ఇళ్ళు 3, 6, 8, 12 ఇలాంటి ఇళ్ళు అవసరము కాకపోయి ఉంటే పరమేశ్వరుడు ఎందుకు తయారు చేయాలి ఆ ఇళ్ళని? అవి కూడా ఉపయోగపడతాయి. ఓకే, సర్వసంపదయుతో. చూసారా, సంపద ఎక్కడ పెట్టాడు? మూడో ఇంట్లో పెట్టాడు. లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్మడం, స్వశక్తిని నమ్ముతాడు. స్వశక్తి చేసిన వాడికి దైవం ఆటోమేటిక్గా అనుకూలిస్తుంది. ఇది పరాశర మహర్షి యొక్క అర్థం. ఓకే, అందుకని స్వశక్తిని నమ్ముకొని ఉన్నవాడు మాని. ఓకే, ఎప్పుడైనా సరే మానముతో ఉంటాడు. మ్మ్. ద్విభార్యో మతిమాన్ సుఖి. ఈ ద్విభార్యలో కూడా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంది రెండో ఇంటికి మూడో ఇంటికి. ఆ, ఇది ద్విభార్యో అనే కన్నా యూజువల్గా అలాగ ఉండకపోవచ్చు, జనరల్గా అలాగ ఉండదు. లగ్నాధిపతి తృతీయంలో ఉంటే జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఎవరు కూడా నాకు లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, నాకు అఫేర్లు లేవు, అలాగ అంత అంత స్పీడ్గా అఫేర్లు రావు, అంత స్పీడ్గా అంత అవకాశాలు కూడా రావు. కాబట్టి ఉందని ఎవరు సంకల్ గుద్దేసుకోవద్దు, లేదని ఎవరు బాధపడిపోవద్దు. అఫేర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ దానికి నవాంశలో కూడా చెక్ చేయవలసి ఉంటుంది, దశ కూడా రావాలి. అన్నీ ఉంటే తప్ప అఫేర్ ఉండే అవకాశం లేదు. నిజానికి ఆ, మూడో ఇంట్లో లగ్నాధిపతి ఉండడం వలన లిబిడో హైగా ఉండడము, తెలివి విపరీతంగా ఉండడము, ఆ తెలివిని చూసి అవతలి వారు ఆకర్షితులు కావడము సాధారణంగా మనకు కనబడుతూ ఉంటుంది. మతిమాన్ తెలివైన వాడు, సుఖముగా బ్రతుకగలిగిన వాడు. ఇందులో ఎక్కడ చెడ్డు మాట ఒక్క మాట కూడా లేదు, ఈ ద్విభార్యో తప్ప. ఈ ద్విభార్యో ముందు రెండిట్లో కూడా రాశాడే. మరి మూడో ఇల్లు చెడ్డ ఇల్లు అని ఎలా అవుతుంది? కవదు కదా. ఓకే,
ఓకే, రెండోది ప్యాషనేట్ అంటారు. ఎవరికైతే విపరీతమైన ఇష్టం ఉందో, చెయ్యాలి, ఎలాగైనా సాధించాలి అన్నది ఆ ప్యాషన్ అంటారు కదా. ఆ ప్యాషన్ అనేది మీకు మూడో ఇంట్లో కనిపిస్తుంది. లగ్న తృతీయాలకు సంబంధం కలిగింది, ప్యాషనేట్గా ఉంటాడు, సాధించాలి ఎలాగైనా సరే జీవితంలో అని. అలాగే మూడో ఇల్లు హాబీస్ని చూపిస్తుంది. సరదాగా క్రికెట్ ఆడుతున్నాడు, ఆ క్రికెట్టే రేపు ఉదయం అతనికి అన్నం పెట్టవచ్చు. లగ్నాధిపతి తృతీయాధిపతి కలిసి ఉండడము, తృతీయాధిపతి లగ్నంలో ఉండడము, లగ్నాధిపతి నిజానికి తృతీయంలో ఉండడం, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. లగ్నాధిపతి తృతీయంలో ఉండడము, ఏదో ఒక ఆట, లేకపోతే ఆట విడుపుగా నేర్చుకున్న విషయం. స్కూల్కి వెళ్ళాడు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చెస్ నేర్చుకున్నాడు, ఆ చెస్ మీద మంచి పెద్దవాడయ్యాడు, మూడో ఇల్లు కనెక్షన్ ఉంటుంది. క్రికెట్ నేర్చుకున్నాడు, క్రికెట్ మీద చాలా పెద్దవాడయ్యాడు. లేకపోతే మనలాగేదో సరదాగా జ్యోతిషం నేర్చుకున్నాడు, చాలా పెద్ద విషయం తయారయ్యింది. ఎప్పుడు దానికి మళ్ళీ పదో ఇల్లో, లేకపోతే లగ్నాధిపతి యొక్క అక్కడి నుంచి వెళ్ళిన డిస్పోజిటర్ ఏదో పెద్ద ఎగ్జాల్టేషన్లో ఉండడము, మంచి పొజిషన్లో ఉండడము వంటివి కనిపించాలి. కనిపించినప్పుడు అవుతుంది. అది కాకుండా ఏమై ఉండాలి, దశాంశ కూడా చూడవలసి ఉంటుంది. ఎక్కడా కూడా ఒక్క విషయాన్ని పట్టుకొని డాన్సింగ్ చెయ్యరాదు. ఓకే. అలాగే ఇంటర్నెట్, ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకము ఇవన్నీ ఎవరికి బాగా తెలుస్తాయి అంటే లగ్న తృతీయాలకు బాగా కనెక్షన్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు బాగా తెలిసే అవకాశము ఉన్నది. ఓకే. ఉమ్. నాలుగో ఇల్లు చూద్దాము. నాలుగో ఇల్లు చూడండి, నాలుగో ఇంటి నుంచి తల్లి, ఇల్లు, ఆస్తిపాస్తులు, తాను పుట్టిన దేశము, నేల, ఊరు, వీధి, ఇవన్నీ కూడా నాలుగో ఇల్లు. తర్వాత మనం తిరిగే వాహనము, మనము పొందే సుఖము, నిజానికి నాలుగో ఇల్లు అమ్మ ఒడి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత భయం వేసినా, చంటి పిల్లాడు పుట్టగానే అమ్మ వైపు తిరిగి ఉన్నాడు అని అంటే వాడు ఇంక ఏడవడు, వాళ్ళ అమ్మ పక్కనే ఉంది అన్నది, అది పూర్తిగా ఆ జన్మాంతము ఉంటుంది. కనుక కంఫర్ట్స్ అంటాం కదా, అమ్మ ఒడి, అది నాలుగో ఇల్లు. అలాగే మన పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు అంతా కలిసి ఇంతకుముందు ఒక్క చోటే ఉండేవారు కదా. ఇప్పుడు మీ మీ వాళ్ళందరూ, మీ కుటుంబం ఏమిటి అంటే నేను మా, ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే నేను మా ఆవిడ మా పిల్లలు అంతే కుటుంబం. అప్పుడు అలా కాదు, ఈ కుటుంబం అంతా దీంట్లోకి సార్ వచ్చేది. ఆడియో వినిపించట్లేదండి. ఏమ్మా, వినబడ్డం లేదా? లేదండి, వినిపిస్తుంది సార్. ఆ, మీ దగ్గర ఏదో ఇబ్బంది ఉందమ్మా. ఆ, ఇప్పుడైతే మాత్రం కుటుంబంలో అందరూ, ఓ, ఎవరైతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం కదా, వినిపిస్తోంది, అందరికీ వినిపిస్తాం. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం కదా, బాబాయిలు, ఆ, ఆ, పెదనాన్నలు, అత్తలు, మేనత్తలు, అంతా కలిపిన కుటుంబాన్ని కూడా నాలుగో ఇంటి నుంచి చూస్తారు. అలాగే మీరు ఏ ఊళ్ళో పుట్టారు, ఏ ఏరియాలో పుట్టారు, ఏరియాలో పుట్టిన వాళ్ళని కూడా మనం చూడండి, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని కూడా మన భారతదేశంలో అందరూ ఒకళ్ళని అంకుల్ అని పిలుస్తాం, అన్నయ్య అని పిలుస్తాం, తమ్ముడు అని పిలుస్తాం. మనం వరుసలు చాలా త్వరగా కలుపుకుంటూ ఉంటాం. అంతటినీ కూడా నాలుగో ఇల్లు అని అంటాం. ఉమ్. లగ్నేశే సుఖగే బాల పితృమాతృసుఖాన్విత బహుభాతృయుత కామి గుణరూప సమన్విత. అచ్చా, అన్ని చోట్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పటిదాకా చెప్పిన వాటిల్లో కూడా మరలా మీరు ఒకసారి మననం చేసుకోండి, వెనక్కి వెళ్ళి విన్నప్పుడు. ఇప్పుడు పితృమాతృ సుఖాన్విత అని అన్నాడు అతను, అంటే అది ఉండడము కానీ అది లోపించడము కానీ. ఇందాకల మూడో ఇంటి మాట చెబుతున్నప్పుడు లగ్నేశే సహజే జాత సింహతుల్య పరాక్రమి, అంటే విపరీతమైన పరాక్రమము చూపించడము వలన బాగుపడడము కానీ, అవసరమైన చోట ఎక్కడైతే ధైర్యము చేయవలసిన విషయం ఉన్నదో అక్కడ ధైర్యము చెయ్యలేకపోవడం వలన మనిషి జీవితంలో వెనక్కి ఉండిపోవడము కానీ, ఈ రెండు మీకు ఒక చోట నుంచి కనిపించగలవు. ఓకే. అంటే లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, అవసరమైన చోట నువ్వు ధైర్యాన్ని చూపించి తీరాలి. ఓకే. అంటే ఏదో లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు అంత మాత్రం చేత ధైర్యం వచ్చేస్తుందని కాదు, ఎందుకంటే ధైర్యం అందరికీ సమానంగానే ఇస్తాడు భగవంతుడు. అక్కడ ఉండే సిచ్యువేషన్ అన్నీ మీ నాన్నగారి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, 100 కోట్లు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనిషికి ధైర్యం వస్తుంది. లేకపోతే నువ్వు గుడిసెల్లో ఉంటున్నావు, బాగా ధైర్యం చూపించాలనుకో, ధైర్యం చూపించడం అంత సులువైన విషయం ఏం కాదు కదా. బుద్ధి, డబ్బు, అన్నీ నువ్వు పెరిగిన వాతావరణము, అన్నీ చూశాక మీ నాన్నగారి తత్వము అన్నీ ఉన్నాక నువ్వు ఎటువంటి కుటుంబంలో పుట్టావో అన్నిటిని బట్టి ధైర్యం వస్తుంది. ఓకే. అంతేకాని ఏదో ఒకదాన్ని పట్టుకొని డాన్సింగ్ వల్ల రాదు.
సరే, లగ్నేశే సుఖగే బాల పితృమాతృ సుఖాన్విత బహుభాతృయుత, దానికి బహుభ్రాతృయుత, కొన్ని తప్పులు ఉన్నాయి. మనం సారాన్ని తీసుకుందాం. తప్పులు ఉన్నాయి వాటి మీద కాదు, సారం వస్తుందా లేదా అన్నది చూడండి. కామి గుణరూప సమన్విత. ఎందుకంటే ఇవి ఈ ఒక చోట నుంచి కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ చేస్తాం కదా, అవి సరిగ్గా కాపీ కావు ఒక్కోసారి, దానివల్ల కొన్ని తప్పులు ఉండవచ్చును. కానీ మీకు దీంట్లో నుంచి వచ్చే సారం ఏముందో అది నేను సరిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లగ్నేశే సుఖగే, దీన్ని సుఖస్థానం అంటారు, నాలుగో ఇంటిని. ఓకే, ఈ సుఖస్థానము ఇది చాలా విడూరంగా ఉంటుంది. సుఖస్థానం మిగిలిన అన్నిటికి కూడా అలాగే మీరు ఒక్కో స్థానానికి అప్లై చేసుకోవచ్చును. ఏమిటి అంటే, మనిషి సుఖాన్ని విడిచిపెట్టి తన ఊరిని విడిచి, ఉన్న ఊరు కన్న తల్లి, ఇలాంటి మాటలు ఉన్నాయి చూడండి. ఉన్న ఊరు కన్న తల్లి అంటే ఏంటి అర్థం? మనం పుట్టిన ఊరిని విడిచిపెట్టకుండా అక్కడే ఉండడము మంచిది, ఇది పాతకాలం మాట. కానీ అవసరం వస్తే, ఉద్యోగం నీకు ఎక్కడో అమెరికాలో వచ్చింది, నేను ఇక్కడ కూర్చుంటానంటే ఏమిటవుతుందో, ఉద్యోగం పోతుంది. అప్పుడు ఇక్కడ అడుక్కు తింటూ కూర్చోవాలి. అప్పుడు మీ వాళ్ళే నిన్ను అంటారు, వెధవా నీకు అక్కడ ఉద్యోగం వచ్చింది వెళ్ళరా అంటే వెళ్ళేవు కాదు, నువ్వేదో ఉన్న ఊరు అన్నావు, కన్నతల్లి అన్నావు, ఏం మిగిలింది ఇప్పుడు? ఏమీ లేదు అని. ఓకే, కనుక లగ్నేశే సుఖగే బాలహ అన్నప్పుడు, ఒకటి సుఖము ని తీసుకొని సుఖాల్లో ఉండడము కానీ, సుఖాన్ని త్యాగం చేసి కష్టం అలవరుచుకుని ఇంకాస్త పైకి వెళ్ళడము కానీ, ఈ రెండూ మీకు నాలుగో ఇంటి నుంచి కనిపిస్తాయి. మనిషి లగ్నాధిపతి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు, ఒకటే సుఖాన్ని తీసుకొని మనిషి సుఖాన్ని పొందుతున్నాడు, లేదా సుఖాన్ని విడిచిపెట్టి ఉన్న ఊరిని కన్నతల్లిని విడిచిపెట్టి మరొక చోటకి వెళితే తప్ప మనిషి సెటిల్ కావడము లేదు అన్నది కూడా కనిపించవచ్చు. రెండు కనిపించవచ్చు. పితృమాతృ సుఖాన్విత, ఇది కూడా ఇలాగే జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ, ఇప్పుడు మాతృ అన్నప్పుడు చంద్రుడు కారకత్వంగా చెప్తారు. ఏ పితృ అన్నప్పుడు రవి కారకత్వంగా చెప్తారు. జనరల్గా ఈ నాలుగో ఇంటిని మనము తల్లికి కారకత్వంగా తీసుకుంటాం. చంద్రుణ్ణి కారకత్వంగా తీసుకున్నప్పుడు చంద్రుణ్ణి ఇష్టపడని గ్రహాలు ఏమున్నాయో చూడండి. అవి నాలుగవ ఇంట్లో ఉన్నాయి. అప్పుడు తల్లికి అంత మంచి విషయంగా కనబడదు. ఉదాహరణకి రాహువు, కేతువు, బుధుడు. ముఖ్యంగా బుధుడికి అస్సలు ఇష్టం లేదు తల్లి అంటే, చంద్రుడు అంటే. అంటే చంద్రుడు కొడుకు అయినా సరే బుధుడు అటు నుంచి ఇష్టం ఉంది. చంద్రుడికి బుధుడు అంటే ఇష్టం ఉంది, నా కొడుకు అన్న ఫీలింగ్ ఉంది. కానీ బుధుడికి చంద్రుడు అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఈ చె- ఈ ఈ ఆఖ్యానం ఉంది కదా, తారా శశాంకము, అది జరగడానికి కారణము చంద్రుడే అన్న ఉద్దేశంలో బుధుడు ఉన్నాడు. ఓకే, కనుక తల్లికి అంత అనుకూలమైన విషయము కాదు. ఇప్పుడు బుధుడు చాలా బలంగా ఉన్నాడు చతుర్థంలో, తల్లికి అంత అనారోగ్యంగా ఉందేమో. ఓకే, చూడాలి. అది ఎలా చూస్తాం? నవాంశ అవి పట్టుకొని చూస్తాం. ఓకే, అందుకంటే D1లో చూస్తున్నప్పుడు ఓహోహో చతుర్థంలో ఉన్నాడు. ఉదాహరణకి బుధుడినే తీసుకోండి, చతుర్థంలో వేసుకోండి. చతుర్థంలో వేసుకుని ఎక్కడి నుంచి వేసుకుంటారు? మిథునం లగ్నం వేసుకోండి, చతుర్థంలో బుధుడిని వేసుకోండి. ఏమైంది? అబ్బా బుధుడు ఉచ్చలో ఉన్నాడు, సూపరు. చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు, అమ్మ సూపర్ చెప్పలేము. చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు, బుధుడు చాలా బలంగా ఉన్నాడు చతుర్థంలో, అమ్మకు ఒంట్లో బాగాలేదేమో. ఓకే, ఆ ఛాన్స్ ఎక్కువ ఉంది. దాంతోపాటు కుజుడు ఉన్నాడు, ఆరో ఇంటివాడు కూడా, ఖచ్చితంగా ఒంట్లో బాగా ఉండకపోవచ్చు. ఓకే, ఎలా చూస్తాం? కన్ఫర్మ్ ఎలా చేస్తాం అంటే, తల్లి ఇంకేదో బాధ అనుభవిస్తాం, తండ్రి సరిగ్గా చూడడం లేదనో, తల్లికి ఏదో బాధ ఉంది. ఓకే, ఇది మీకు ఖచ్చితంగా కనబడుతుంది ఎప్పుడైతే ఇలాంటివి రాస్తాడో. పితృమాతృ సుఖాన్విత, తల్లి యొక్క సుఖాన్ని పొందుతున్నాడు, తండ్రి యొక్క సుఖాన్ని పొందుతున్నాడు. ఓకే, బహుభ్రాతృయుత, ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నవాడు. నిజానికి ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నవాడు అని అంటే, కనబడ్డ వాళ్ళందరితోని బాదరాయణ సంబంధం కలుపుకునేవాడు. లగ్నాధిపతి చతుర్థములో ఉన్నది అంటే ఏం చేస్తాడంటే, బాదరాయణ సంబంధం అంటారు. అంటే అది పెద్ద ఫ్రేజ్, తెలిసిన వాళ్ళు ఎక్కడైనా చేస్తూ ఇప్పుడు అది చెప్తూ కూర్చుంటే క్లాస్ ముందుకెడదు. ఏ అందుకని బాదరాయణ సంబంధం అంటే ఏంటంటే, కనబడ్డ ప్రతివాడిని వరుస కలుపుతాడు. ఇంకా కులము, గోత్రము, ప్రాంతము, దేశముతో సంబంధం లేదు, నువ్వు మావాడి వేరా అంటాడు, అమెరికా వాడు కనబడ్డా సరే. ఓకే, అలాగనమాట. వీడు ఎక్కడో అంబాజీపేటలో పుట్టిన అమెరికా వాడు కూడా మనవాడే అంటాడు. అలా కలిపేసుకుంటాడు వ్యక్తిని. బహుభాతృ సమన్విత లేదా బహుభాతృయుత. కామి
అంటే ఎక్కువ ఆశలు ఉన్నవాడు. ఇది సాధించాలి, ఇది సాధించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఆశలు ఉన్నవాడు. గుణము రూపము రెండు ఉన్నవాడు. గుణము ఉంది, రూపము ఉంది. ఎందుకంటే చంద్రుడు ఇల్లది. ఓకే. అక్కడ గురువు ఉచ్చ పొందుతున్నాడు. చతుర్థములో గురువు ఉచ్చ పొందుతాడు. మోరల్స్కి, ప్రిన్సిపల్స్కి, తరువాతను ఆ, మనిషి ప్రవర్తన ఎలాగ ఉండాలి అన్నదానికి చతుర్థము నిదర్శనం. చతుర్థము బాగున్నది, చతుర్థానికి చెడు సంబంధమైన గ్రహములు లేవు, మోరల్స్ ప్రిన్సిపల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. చతుర్థానికి చెడు సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటే నువ్వు మంచివాడివి కావు అని 10 మంది నిందిస్తారు. నువ్వు మంచివాడివి అవునా కాదా అన్న తర్వాత విషయం. ఆ నింద పొందడము ఎప్పుడైతే కనిపిస్తుంది అంటే చతుర్థానికి పాప సంబంధాలు ఉన్నప్పుడు, చతుర్థం పాడైనప్పుడు, చతుర్థానికి పాప సంబంధం ఉన్నప్పుడు. కానీ ఇది ఉత్త D1లో మాత్రమే చూసేసి చెప్పేసి చాలామంది చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. కానీ D1లో కూడా కనబడాలి, రాశి చక్రంలో కూడా కనబడాలి. ఇలాంటివి పొందాలి అంటే, ఎందుకని ఇవి చెప్పక తప్పడం లేదు. నిజానికి నాకు ఇవి చెప్పడం ఇష్టం లేదు, కానీ చాలామందికి తెలియవు అన్న ఉద్దేశంలో చెప్తున్నాను. తెలుసుంటే చాలా సంతోషం. ఇంతకు ముందే మీకు ఇవి తెలుసు, చాలా సంతోషం. తెలీదు, తెలుసుకోండి. చతుర్థము ఇంకొకటి కూడా చూపిస్తుంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ, తల్లి, ఇవన్నీను. అడాప్షన్ కూడా చూపిస్తుంది చతుర్థం. చతుర్థం పాడై ఉన్నది, అడాప్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రెండో ఇల్లు, నాలుగో ఇల్లు పాడయ్యే పాడై ఉన్నప్పుడు అడాప్షన్కి వెళ్తాం. నేను ఇదంతా ఈ 12 ఇళ్ళు అయిపోయిన తర్వాత రాసుకున్నాను కొన్ని. అవి మీకు చూపిస్తాను. కొన్ని సినారియోస్ చేశాను, అవి చూపిస్తాను. ఇది అయిపోగానే దాని గురించి మాట్లాడదాం. అడాప్షన్ ఎలా వస్తుంది అన్నదానికి చేశాను, ఆఖరిని చెప్తాను. ఓకే. ఐదో ఇల్లు చూడండి. కనుక ఇప్పుడు చతుర్థానిలో ఉంది లగ్నాధిపతి. మనిషి ఏం చేయవలసి ఉంటుంది? తాను ఉండే ఊరిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగము చేసి డబ్బు సంపాదించి తిరిగి తల్లిదండ్రులను చూడడానికి రావలసి ఉంటుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్గా చేయగలిగిన పని. లేదా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వదిలేసుకుని తన ఊళ్ళోనే నాగలు పట్టుకొని దున్నుకోవలసి ఉంటుంది. తర్వాత కొంత బాధపడవలసి ఉంటుంది. ఉమ్. ఐదో ఇంటి గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఐదో ఇల్లు లగ్నే సుతగే జంతో సుత సౌఖ్యచ మధ్యమం ప్రథమాపత్యనాశ స్యాన్ మానీ క్రోధీ నృప్రియ. ఇది ఒక గొప్ప విశేషం. నిజానికి లగ్నాధిపతి అనగానే మీరు ఏం తెలుస్తుంది అంటే, లగ్నము అనగానే ఏంటి కనిపిస్తుంది అంటే, లగ్నము స్వార్థము. ఎందుకంటే లగ్నం మనము. ఎన్నో కోట్ల శుక్రకణాలు మన తండ్రి గారి ద్వారా విడుదలైతే ఆ కోట్ల శుక్రకణాల్లో మనము ఒక్కరుగా ఉండి మరెవ్వరు మనకంటే ముందుకు రాకుండా జాగ్రత్త పడి మనం అందరికంటే ముందు ఇది తల్లిని చేరాం. ఇది స్వార్థము కదా, నిజానికి చూస్తే స్వార్థం. కనుక ఒకటో ఇల్లు స్వార్థాన్ని చూపిస్తుంది. లగ్నాధిపతి ఎక్కడుంటే దాన్ని నిజానికి పాడు చేస్తాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్తే లగ్నాధిపతి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని పాడు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తన స్వార్థం చూసుకుంటుంది లగ్నం. లగ్నం స్వార్థం అంటే తనని బాగుపరుచుకుని తనని ఎవరైతే దానికి సహాయంగా వస్తున్నదో ఆ క్షేత్రాన్ని పాడు చేసే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇందాకలా ఫోర్త్ విషయంలో కూడా ఆ మాటే చెప్పాను. జనరల్గా ఫోర్త్ హౌస్లో లగ్నాధిపతి ఉన్నాడు, తల్లిదండ్రులు మంచి ఆరోగ్యవంతులు, మంచి సపోర్ట్ చేస్తున్నారు, అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే. ఒక్కోసారే చాలా పెద్ద పెద్ద పప్పుల్లో కాళ్ళు పడిపోతూ ఉంటే అర్థం అవ్వదు, ఎందుకు ఇది ఇంత బ్రహ్మాండంగా బుధుడు ఉన్నాడే. ఒక్కోసారి ఇదే ఇందాకలు ఇచ్చిన ఎగ్జాంపుల్లో, ఇందాకలు మళ్ళీ ఫోర్త్ హౌస్కి వస్తున్నాను. మిథునం లగ్నము, చతుర్థంలో రాహు ఉన్నాడు అనుకుందాం, అబ్బా సూపర్ అనుకోవచ్చు. ఓకే. అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం, చంద్రుడికి రాహుకి పడదు. కేతు ఉన్నాడు అనుకుందాం. అయితే కేతు ఏదో మీరు స్కార్పియోలో ఉచ్చ వేసుకుంటున్నారు కొందరు, లేకపోతే ధనస్సులో ఉచ్చ వేసుకుంటున్నారు. అలా చూసుకుని కేతువు 4వ ఇంట్లో వేసుకున్నా కూడా అదంత మంచి ఈ, ఆ, ఇది కాదు. ఓకే. అలాగే కుజుడిని వేసుకున్న చంద్రుడు కుజుడింట్లో నీచి పొందుతాడు. కుజుడిని వేసుకున్న అది కూడా అంత మంచి విషయం కాదు. తల్లికి ఏదో బాధ ఉన్నది, లేదా తల్లికి ఏదో ఆరోగ్య సమస్య ఉన్నది, ఈ రెండు కూడా ఉంది. శుక్రుడిని వేసుకోండి, శుక్రుడికి చంద్రుడికి పడదు. చతుర్థంలో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, అబ్బో సూపరు కాదు.
శుక్రుడికి చంద్రుడికి పడదు, శుక్రుడికి నచ్చదు చంద్రుడు అంటే. ఎందుకంటే చంద్రుడు దేవతల వైపు ఉన్నాడు, శుక్రుడు రాక్షసుల వైపు ఉన్నాడు. శుక్రుడికి చంద్రుడు అంటే పడదు. చంద్రుడికి మాత్రం శుక్రుడు అంటే సముడవుతాడు. ఉం? కాబట్టి ఇవి ఆలోచించుకొని చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా బలంగా ఉన్న గ్రహము, సూపర్గా ఉందనిపిస్తున్న గ్రహము చెడు ఫలితాన్ని ఇవ్వగలదు. ఓకే. లగ్నే సుతగే జంతో సుత సౌఖ్యచ మధ్యమం. లగ్నాధిపతి పంచమములో ఉన్నాడు, పిల్లలకి ఇబ్బంది ఉండే అవకాశము ఉన్నది, లేదా పిల్లల నుంచి మధ్యమ సౌఖ్యము పొందగలడు. దీనికి రెండు మూడు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి, పిల్లలు కలగడము కష్టముగా ఉన్నది, లేదా పిల్లలు కలిగి వారు మాట వినడము లేదు, లేదా పిల్లలు కలిగారు కొద్ది రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు, పిల్లలు కలిగారు చదువు సంధ్యలు చదువుకున్నారు అమెరికా వెళ్ళిపోయారు. ఇందులో ఏదైనా కావచ్చు. ఓకే. ఇది మనము చూడవలసి ఉంటుంది. తర్వాత ఫస్ట్ చైల్డ్, మొదటి అబ్బాయో మొదటి కానుపు ఏదైతే ఉందో అది అంత గొప్పగా లేదు. ఓకే. అలాగే క్రోధి, కోపం బాగా పడేవాడు ఈ వ్యక్తి, జాతకుడు లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు. చాలా ముఖ్యంగా ఏంటంటే పంచమము మీరు చూస్తే పూర్వపుణ్యము. మనం కిందటి జన్మలో చేసుకున్న పుణ్యము ఈ జన్మలో క్షయం అయిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది, అందులో నుంచి వాడేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే అన్నీ అమిరిపోతున్నాయి. పంచమాధిపతి, పంచమము అవే ఇస్తాయి. పంచమ స్థానం ముఖ్యంగా ఏమిస్తుంది అంటే పూర్వపుణ్యాన్ని ఇస్తుంది. ఆ పూర్వపుణ్యాన్ని మనం వాడేసుకుంటూ ఉంటాం. ఎందుకే అందుకే కొంచెం ఏదో ఆ మాత్రం ఈ మాత్రం ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టాం, ఆ మాత్రం ఈ మాత్రం ఏదో పెళ్ళయింది, ఆ మాత్రం ఏదో పిల్లలు కలిగారు, ఆ మాత్రం ఏదో ఉద్యోగం ఉంది. ఇవన్నీ ఏంటి అంటే మన గొప్పే అనుకుంటూ ఉంటాం కదా. ఎందరో ఎవరు ఇది లేదు, అందరూ సమానమే. అందరితో సహా అందరూ మనం ఏమనుకుంటాం, మనమే గొప్ప అని అనుకుంటాం కదా. అది క్షయం అయిపోతూ ఉంటుంది ఆ పూర్వపుణ్యం. కనుక ఈ పూర్వపుణ్య క్షయములోని మనకి ఏం కనిపిస్తుంది అంటే నేనే నేనే ఇదంతా అహంకారము బాగా పెరగగలదు. ఓకే. పంచమము సింహము సంబంధించింది కదా. సింహం పంచమ స్థానము, మామూలుగా మేషం నుంచి లెక్క పెట్టండి 5 ఇళ్ళు, పంచమంలో సింహం ఉంటుంది. ఆ సింహంలో మీరు రవిని వేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే లగ్నాధిపతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కుజుడిని రవిని చంద్రుడిని వెయ్యాలి. ఈ మూడు ఒకలాంటి గ్రహాలే. వీటిల్లో ఎవరిని వేసినా సరే నేనే అనుకునే రకం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అందుకు ఒక్కొక్కసారి మనిషికి ఆ, అహంకారము, క్రోధము, ఏ ఇలాంటివి నేనే చేశాను, నేనున్నాను కాబట్టి ఇది జరిగింది, ఇది నేను చెయ్యడం వలన నువ్వు అనుభవిస్తున్నావు. అతను మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. ఎవరింటికి వెళ్తాడు, "ఆ, ఎలా ఉన్నారు అందరూ, అచ్చా, కిందటి మారు నేను వాడితో మాట్లాడాను, ఇప్పుడు మీకు అంతా సరిగ్గా ఉంది కదా, వాడు మీకు అంతా సరిగ్గా చేస్తూ ఉండాలి, నేను చెప్పడం బట్టే వాడు చేస్తున్నాడు." ఓకే. అతను మాట్లాడే మాట ఇలా ఉంటుంది. ఓకే. ఇలా ఉంది ప్రమాదం, ఇలా లేదు సంతోషం. ఓకే. నృప్రియ. నృప్రియ అంటే రాజు దగ్గర ఏమిటంటారు అభిమానాన్ని పొందేవాడు, లేదా నీకు మంచి పొజిషను, మంచి ఉద్యోగము, లేదా గవర్నమెంట్ ఉద్యోగము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఐదో ఇంటి నుంచి ఏమేమి చూస్తాం మనము? పిల్లలు, మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు, తర్వాత మనము ప్రేమించిన వ్యక్తి, మనకి ఎంత బలము ఉన్నది. ఓకే. మనం బలము అంటే నా ఉద్దేశము రాజకీయ బలము కావచ్చు, మంది బలము కావచ్చు, మార్బల్యం కావచ్చు, మనం పిలిస్తే ఎవరు పలుకుతారు. ఓకే. తర్వాత మన మాట ఎంత చెల్లుతుంది, మన మాటకి ఎంత విలువ ఉన్నది, ఇవన్నీ కూడా పవర్లోకే వస్తాయి. ఓకే. అలాగే ఈ స్టాక్ మార్కెట్స్లో గట్రా ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు, బుద్ధిని మాత్రము వాడి కష్టపడలేని వ్యక్తి, ఇదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ పంచమంలో. బుద్ధి, ఎందుకంటే పంచమంలో రఘున్నాడు, ఇక చేతులు కాళ్ళు ఇవన్నీ పనిచేయక్కర్ లేకుండా బుర్ర వాడితే చాలు. ఎందుకంటే రాహు కూడా చాలా ఇష్టమైన ఇల్లు అది పంచమం. ఓకే. బుర్ర వాడితే చాలు, మంచి బుర్ర వాడుకుని బద్ధకాన్ని అలవరుచుకోగలిగినది. ఓకే. తరువాత మిగిలిన వాళ్ళందరినీ భయపెట్టగలిగినది. మరి ఇదేమిటి మళ్ళీ సర్విట్యూడ్ అంటే బానిసత్వం అయింది అదేలాగా? ఎందుకంటే రాజుకు అన్ని విద్యలు వచ్చి ఉండాలి. పూర్వపుణ్యము క్షయము కాకుండా చూసుకోవడానికి అందరినీ జాగ్రత్తగా సేవించగలిగి, రాజు పని ఏమిటి? తన ప్రజల్ని సేవించడం. ఓకే. అందరినీ బాగా సేవించగలిగిన వాడు కూడా. ఓకే. మీరు జనరల్గా ఉండే పాలిటీషియన్స్ని చూడండి,
ఏం చేస్తున్నావయ్యా నువ్వు అంటే నేను దేశ సేవలో ఉన్నానండి అంటాడు కదా. మామూలుగా పోన్ మంచివాడే అనుకుందాం, దేశ సేవ చేస్తున్నాడని అనుకుందాం, నిజానికి చెప్పే మాటే అది కదా. ఓకే, పూర్వపుణ్యము, జ్ఞానము, రాయల్గా ఉండడము, తర్వాత జరగబోయే విషయాలని ముందుగానే పసిగట్టడం, తెలివి, విపరీతమైన తెలివి సింహము. ఉమ్, ఎందుకంటే సింహము రారాజు ఊరికే కాలేదు కదా. ఆ, ఆ అక్కడ ఏం జరుగుతోంది, ఆ మొత్తం సింహం ఏం చేయగలదు, అందరూ చేయగలిగిన పని, అందరూ చేయగలిగిన విషయం అంతా కూడా సింహం చేయగలదు ఒక్కతే. ఓకే. ఆ, అంటే నా ఉద్దేశ్యము రాజు చేయగలడు. ఎవడో రాలేదు ఆ పని, రాలేదు రాజు చేసేస్తాడు ఆ పని. అంతటి వాడే రాజు అవ్వగలడు, వాడినే రాజుగా అంగీకరిస్తారు. వీడికి మనం చేయగలిగిందే వచ్చు, వాడి చేయగలిగిందే వచ్చు, వీడి చేయగలిగిందే వచ్చు, అందరు చేయగలిగింది వచ్చు, కాబట్టి వీడిని రాజుని చేద్దాము అని. ఇది రాజు అవుతాడు. అలాగే నాలుగు విషయాలు ముందే కనిపెట్టడము, అందరికీ ప్రేమని పంచడము. ఓకే, అది కూడా రాజు చేసే పని, అందరినీ కన్నబిడ్డలుగా పరిపాలించడము. పరిపాలించడము అన్నారు చూడండి, అందుకే దాన్ని, అంటే కొంత దండించే దీంట్లో కూడా ఉంటాడు, కొంత ప్రేమిచ్చే దీంట్లో కూడా ఉంటాడు, తండ్రిలాగా చూస్తాడు విషయాన్ని. అలాగే రిలేషన్షిప్స్, పిల్లలు, ఎక్కడైతే బుర్రవాడి చేయవలసిన పనులు ఉన్నాయో. ఓకే, ఇవన్నీ కూడా మీరు పంచమం నుంచి చూడవలసి ఉంటుంది. ఆరో ఇల్లు చూడండి. ఆరో ఇంట్లో నుంచి ఇది చాలా చెడ్డ ఇల్లు, ఇది అంత వేస్ట్, ఇది మంచిది కాదు ఈ ఇల్లు అని చాలా అపోహలు ఉన్నాయి. అలా ఏం లేదు. ఆరో ఇంట్లో నుంచి ఏమేమి వస్తాయి చూద్దాం. ఆరో ఇంట్లో నుంచి రోగము, రుణాలు, శత్రువులు వస్తారు. ముఖ్యంగా రోగము, రుణాలు, శత్రువులు. అదే మరి ఇవన్నీ కష్టాలే కదా, ఇవి కష్టాలు, కష్టాలు అనుకుంటే కష్టాలు, సుఖాలు అనుకుంటే సుఖాలు. ఓకే, నువ్వు డాక్టర్గా ఉన్నావు, బోల్డ్ మంది రోగాలు ఉంటే తప్ప నీకే పని లేదు. కాబట్టి నువ్వు డాక్టర్ అయ్యావానికి రోజు ఏం కోరుకుంటావు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ రోగాలు రావాలి, నా దగ్గరికి రావాలి అనుకో. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ నేను అవసరం పడకూడదు నువ్వు కోరుకునే అవకాశం లేదు, నువ్వు డాక్టర్ అయి ఉన్నావు అంటే. ఓకే, సాధారణ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఓకే. అలాగే అప్పులు, అప్పు ఇచ్చేవాడిగాను అవ్వచ్చు, అప్పు పుచ్చుకునేవాడుగాను అవ్వచ్చు, లేదా ఇప్పుడు బ్యాంకులో పెద్ద రుణం తీసుకుని నువ్వు పెద్ద ఇండస్ట్రీ పెట్టి లక్షల కోట్లలో వ్యాపారం చేస్తున్నావు. అప్పు మంచిదేగా, చెడు ఎందుకు అవుతుంది? అలా ఎందుకు తీసుకుంటున్నావు? మంచిగా కూడా పనికి రావచ్చు. లేదు, ఎవరి దగ్గరైనా పని చేయాలి, పని చేయాలంటే చాలామంది చెప్తారు చూడండి, ఒరే ముందు పని చేసేవాడికి ఓ లక్షణం ఉంటుందిరా. ఎదురుగుండా వెళ్ళి నమస్కారం పెట్టి, ఎవరైతే పని నేర్పిస్తున్నారో మొట్టమొదటిగా, ఇప్పుడు పిల్లాళ్ళు చూడండి, ఏ డిగ్రీయో చేస్తాడు, మొట్టమొదటిసారి వాళ్ళ నాన్నగారు చెప్తారు, ఒరే నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ గురువుగారు ఎవరైతే ఉంటారో ఆయన చెప్పింది విని దానికి మర్యాద ఇచ్చి ఆయన దగ్గర పని మొత్తం నేర్చుకో అని చెప్తారు కదా. ఎందుకు అది చెప్తారు? నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఒక స్టూడెంట్వే, మొదటి ఒక సంవత్సరమో రెండేళ్ళలో నీకు ట్రైనింగ్ పూర్తయ్యే వరకు నువ్వు స్టూడెంట్వే. అందుకు ఆరో ఇల్లు బానిసత్వానికి, లేదా ఒకరి కింద ఆ, సరిగ్గా హాయిగా పని చేసుకోగలిగిన వాడికి, దాని బానిసత్వము అంటే బానిసత్వము కాదు. నేను హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, అవతల వ్యక్తి నాకు ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగానికి తగ్గ శ్రమ చేశాను, నాకు డబ్బులు చేతిలో పెట్టాడు, ఇది బానిసత్వం ఎలా అవుతుంది అనుకుంటే బానిసత్వము కాదు. మరికొందరు ఉంటారు, ఏహే వాడి కింద వీడి కింద పని చేయడం ఏంటి, మనమే కంపెనీ పెట్టేద్దాం, మనమే ఉద్యోగం ఇచ్చేద్దాం 10 మందికి, ఇది బానిసత్వము అనే ఉద్దేశంలో అతను ఉన్నాడు. ఇందులో ఇతను తప్పని ఇతను ఒప్పని చెప్పడానికి అవకాశం లేదు, ఎవరి ఉద్దేశ్యం వారిది. ఆరవ ఇంటి వైపు ఉన్నది అటువంటి వారు, లగ్నాధిపతి ఆరవ ఇంట్లో ఉన్నాడు, అటువంటి వారు ఉద్యోగము చేయడము ఉత్తమము. ఎందుకంటే వీరు ఒకరి కింద పని, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటారు వీళ్ళు, వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే తప్ప వీళ్ళు పని చేయలేరు. రేపు ఏం జరగబోతోంది, ఎల్లుండి ఏం చేస్తే బాగుంటుంది అన్న దానికంటే, మా అయ్యగారు ఈ పని చెప్పారు, అది అయ్యగారు అంటే ఏదో తోటమాలిగా అనుకోవద్దు, ఏదో పెద్ద సాఫ్ట్వేర్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు. వాళ్ళ అయ్యగారు ఎవరు, ఆ కంపెనీ ఎవడైతే ఓనరు వాడు, వీడు వైస్ ప్రెసిడెంట్, వీడికి 30 కోట్లు జీతం ఇస్తున్నారు. ఓకే, అలాంటి వాడు కూడా కావచ్చు. ఓకే. సో డెట్స్, అప్పులు, తర్వాత లా అంటాం కదా, న్యాయము, న్యాయశాస్త్రము అంటాం లా. తర్వాత శత్రువులు, నీ శత్రువు ఎవడో చెప్పు, దాన్ని బట్టి నీ అంచనా నేను వేస్తానంటారు కొంతమంది. నీకెంత పెద్ద శత్రువు ఉంటే నువ్వు అంత పైకి ఎగబాకుతావు అన్నది ఒక సామెత. కాబట్టి నీ శత్రువు బాగా పెద్దవాడు, నువ్వు వాడిని ఎంచుకున్నావు శత్రువుగా. నువ్వు రిలయన్స్తో కంపీట్ చేయాలనుకుంటున్నావు, రిలయన్స్ నీకు శత్రువు అయ్యాడు, నువ్వు రిలయన్స్ కంటే పెద్ద కంపెనీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. రైట్. అలాగే నువ్వు రోజు చేసే దినచర్య,
నువ్వు ఎంత డిసిప్లైన్డ్గా ఉంటున్నావు. ఓకే, నీకు ఏం చెడు అలవాట్లు ఉన్నాయి. ఆరో ఇల్లు నీ దగ్గర ఏ రకమైన పెట్స్ ఉన్నాయి, అంటే కుక్కల్ని పెంచుతావా, పిల్లుల్ని పెంచుతావా, కొంతమంది ఏదో పిచ్చుకల్ని పెంచుతారు, కొంతమంది రామచిలకల్ని పెంచుతారు. ఇలా ఏమిటిని పెంచుతున్నావు. ఓకే, అది కూడా ఆరో ఇంట్లోంచి కనిపిస్తుంది. దానాలు ధర్మాలు ఏం చేస్తున్నావు, అది ఆరో ఇంట్లోంచి కనిపిస్తుంది. నువ్వు రోజు జిమ్ చేస్తావా, యోగా చేస్తావా, నీ కడుపుని నీ నీ ఒంటిని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు చేసే పని ఏమిటి, నీ దినచర్యలో భాగం ఏమిటి, అది కూడా ఆరో ఇంటి నుంచి కనిపిస్తుంది. జనరల్గా రాజకీయాల్లో బలైన వారు, ఎందుకంటే రాజకీయాల్లో బాగా కిందనున్న వాళ్ళు బలైపోతారు. వీళ్ళు ఎప్పుడూ కూడా రాజు ఏం చెప్తే అది చేద్దాం అనుకుంటారు. ఆరో ఇల్లు అదే. ఆరో ఇల్లు ఏం చేస్తుంది అంటే రాజు ఏం చెప్తే అది చేస్తుంది. రాజు అంటే మీ బాసు, లేకపోతే మీ తండ్రి, మీ భర్త. ఓకే, ఇవి ఆరో ఇంటికి సంబంధించిన విషయం. వాటి వల్ల కొంత బలి కావడము. ఎందుకంటే వారికి ఎదురు తిరగడం చేత కాదు. ఆరో ఇంట్లో ఉన్నదానికి ఎదురు తిరగడం కుదరదు. నోరు మూసుకొని పని చేయవలసిందే. సహాయం చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆరో ఇంటి సంబంధం ఉన్నది లగ్నానికి, సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యం ఉండడం. ఓకే, లగ్నానికి ఆరో ఇంటి సంబంధము, ఆరో ఇంటి నుంచి ఆరో ఇంటి సంబంధము, 11వ ఇల్లు ఆరో ఇల్లు, ఈ రెండు ఏమిటి అంటే ఒకటే నిజానికి. ఆరో ఇంట్లో ఉన్నావటే, 11వ ఇంట్లో ఉన్నావటే. సహాయం చెయ్యడానికి రెడీగా ఉండడం. ఎవరైనా సహాయం అడుగుతారా, లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు, సహాయం ఎవరన్నా అడుగుతారా చూద్దాం, వాళ్ళకి సహాయం చేద్దాం. మన పని సహాయం చేయడమే, సహాయం చేస్తూ ఉందాం. దీనివల్ల వాడి ఇది పాడు చేసుకుంటున్నాడా, బాగుపరుచుకుంటున్నాడా, అది తర్వాత విషయం. సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎంచుకునే వృత్తులు ఎలాంటివి ఉంటాయి, ఉంటే మంచిది అంటే సహాయం చేయడానికి అవకాశం ఉండే వృత్తులు ఎంచుకోవడం మంచిది. అంటే ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు, వాళ్ళిద్దరికి మధ్యన సంధి కుదర్చాలి, నువ్వు ఒక లాయర్ అయిపో. నువ్వు ఎవడికో ఏదో కడుపులో ఇబ్బంది వచ్చింది, నువ్వు డాక్టర్ అయిపో. ఓకే, ఇలాంటి వృత్తులన్నీ ఆరో ఇంట్లోకి వస్తాయి, అవతలి వాడికి సహాయము చెయ్యడానికి. అవి ఆరో ఇల్లు. అలాగే సర్వెంట్స్, నీ దగ్గర ఎంతమంది నౌకర్లు ఉన్నారు, నీకు చెడు అలవాట్లు ఎలా ఉన్నాయి, నీకు ఏంటంటారు ప్రిన్సిపల్స్, మారల్స్ ఇలాంటివి ఎలా ఉన్నాయి, ఇది కూడా మీకు ఆరో ఇంటి నుంచి, నాలుగో ఇంటి నుంచి, రెండేళ్ల నుంచి కనిపిస్తుంది. తరువాత ఎందుకంటే ఒకటి బుద్ధి, ఇంకోటి మనస్సు. సహాయం చెయ్యాలి, ఆ, నిస్వార్థంగా చెయ్యాలి అంటే మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి. అందుకే కదా మనం వాక్కు కర్మణ ఇవి చెప్పారు కదా. మనస్సు బుద్ధి రెండు పని చెయ్యాలి ఒకసారి. సహాయం చేసే ఉద్దేశం ఉండడం, జాబ్ చేయడము, సర్వీస్ చేయడము, బానిసత్వం చేయడం. ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, దీనికి ఏదో ఇంకా నేను అక్కడి నుంచి వస్తే నాకు ఎందుకోరా, నాకు అదే బాగుంది మొదటి నుంచి అని ఉండిపోవడం. ఇది మంచి చెడు అంటే మంచికి మంచి, చెడుకు చెడు. ఎవరి ఇది వాడు. ఆఖరి నిమిషాల్లో పనులు చేయడం, లాస్ట్ మినిట్లో పనులు చేయడము ఆరో ఇంటికి సంబంధించిన విషయము. దీన్ని శ్లోకం నేను చదవలేదు, చదువుతాను. లగ్నేశే షష్టగే జాతం దేహ సౌఖ్య వివర్జిత, పాపాఢ్య శత్రుత పీడ సౌమ్య దృష్టి వివర్జిత. లగ్నాధిపతి ఆరవ ఇంట్లో ఉండి సౌమ్య గ్రహముల దృష్టి గాని కలయిక గాని లేకపోతే అప్పుడు ఇది. ఓకే, ఏమిటది? దేహ సౌఖ్య వివర్జిత. దేహ సౌఖ్యము అంటే రాజు ఏం చేయాలి, అవన్నీ నిజానికి పరాశర మహర్షి రాసింది ఎవరి గురించి అంటే రాజుల గురించి రాశాడు. రాజు ఏం చేయాలి? చెట్ల మీదకి ఏమండి, చెట్లు కాయలు వచ్చేసి కాయలన్నీ తెంపండి అంటే రాజు తెంపుతాడు ఏంటి? తెంపడు కదా. రాజు దగ్గర ఎవడో పని మనిషి ఉంటాడు, వాడు తెంపుతాడు. దేహ సౌఖ్య వివర్జిత అంటే వీడే ఇంకా కాయలు తెంపడానికి వెళితే రాజ్యం ఎవరు చేస్తారు? రాజు ఏం చేయాలి? ఒళ్ళు అలిసిపోకుండా హాయిగా కూర్చోవాలి. దేహ సౌఖ్య వివర్జిత అంటే కష్టపడి తానే దిగి పని చేస్తున్నవాడు. మంచిదేగా, పని చేస్తే పనికి తగ్గ డబ్బు వస్తుంది, దాన్ని తప్పుగా ఎందుకు అనుకుంటున్నావు? దేహ సౌఖ్యము లేదు అంటే కష్టపడి పని చేస్తున్నవాడు, ఇది అర్థం. దేహ సౌఖ్యం ఉంది అంటే ఏ పని చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చున్నవాడు. ఏది బాగుంది? జాగ్రత్తగా న్యాయంగా ఆలోచించండి. ఎవడైతే కష్టపడి పని చేస్తున్నాడో వాడికి ఉద్యోగం ఉంటుంది, వాడికి ప్రమోషన్ వస్తుంది, వాడికి జీతము పెంచుతారు, అన్నీ అవుతాయి. ఎంత పాలిటిక్స్ ఉండనివ్వండి, ఎంత ఎంత వేస్ట్ అవనివ్వండి. మా మా దాంట్లో అండి కష్టపడిన వాడికి పనికి ఉద్యోగానికి ఇది ఇవ్వరండి, పెంచరండి అంటారు. ఎంత కాకపోని ఇవాళ కాకపోతే రేపు పెంచుతారు. అందరి దృష్టిలో పడుతూ ఉంటావు, ఎందుకంటే కంపెనీ మీద నమ్మకం పోతుంది. ఒక సంవత్సరం ఇవ్వరు, రెండేళ్ళు ఇవ్వరు, తర్వాత చచ్చినట్టు ఇవ్వక తప్పదు, ఎందుకంటే నువ్వు పని చేస్తున్నావు కాబట్టి. దేహ సౌఖ్యము లేదు అంటే కష్టపడి పని చేస్తున్న వాడు, తప్పే ఉంది. పాపాఢ్య శత్రుత,
పెద్ద పెద్ద శత్రువులు ఉన్నారు. ఓకే. ఒంటికి పీడ పట్టి ఉంది. మరి కష్టపడుతున్న వాడికి పీడలు జాడలు లేకపోతే ఇంకేమిటి ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా పాజిటివ్ వేలో కూడా తీసుకోవచ్చును. ఓకే. చాలా మంది ఏదో లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు వేస్ట్ ఇలా ఆలోచిస్తున్నారు. చాలా తప్పు. అలా పనికిరాదు. ఓకే. సరే. ఒక్క నిమిషం. ఉం. ఇది చూడండి. ఏడో ఇల్లు. ఏడో ఇల్లు. ఉం. లగ్నేశే సప్తమే పాపే భార్యా తస్య నజీవతి శుభేటనే ప్రవాసీ వా విరక్తో నృపోపి వా. లగ్నేశే సప్తమే పాపే భార్య తస్య నజీవతి. లగ్నాధిపతి పాపి అయి సప్తమములో ఉంటే, అంటే ఉదాహరణకి మేష లగ్నము, లగ్నాధిపతి పాపి. ఓకే. లేదా ఆ, ఏంటంటారు మకర లగ్నము, లగ్నాధిపతి శని పాపి. పాపి అయి ఉండి సప్తమములో ఉంటే, ఓకే, లేదా పాపగ్రహ యుతి పొంది ఉండి సప్తమములో ఉంటే భార్య తస్య నజీవతి. భార్య బతికే అవకాశములు తక్కువ అని మహర్షి చెప్తున్నారు. కానీ జనరల్గా ఏంటి అంటే పెళ్లి చేసుకోగానే చనిపోతుందని ఉద్దేశ్యము కాదు. ఆవిడ చనిపోయిన చాలా కాలము ఇతను బతికి ఉండగలడు అని ఒక ఒక అర్థం. ఓకే. అంటే ఏదో పెళ్ళయింది, ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేశారు, ఆ తర్వాత ఆ, అతను మరొక 20 ఏళ్ళు బతికాడు. ఓకే. దాని తర్వాత మరొక 20 ఏళ్ళు బతికాడు. ఇది కూడా ఒక ఫలితంగా తీసుకోవచ్చు. అన్నిసార్లు వస్తోందని నేను చెప్పలేను. కానీ ఇది కన్ఫర్మ్గా చెయ్యాలి. భార్య చనిపోతున్నదా లేదా ఇటువంటివి తెలుసుకోవాలి. నవాంశ చూడాలి, రాశితుల్య నవాంశ చూడాలి, దశ చూడాలి. ఇవన్నీ చూశాక చెప్పండి. అంతేకాని కొందరు కొందరు చూస్తున్న ముఖ్యంగా నేను ఈ పొంతనలు అవి చూసే వాళ్ళలో చాలా మంది ఈ బొట్లు అడబొట్లు మనుషులందరూ చేసే పని ఏంటి అంటే తప్పుగా తీసుకోవద్దు. తెలియట్లేదు, నేర్చుకోండి. నేర్చుకుని మరొక అడుగు ముందుకు వేయండి. కొంత నేర్చుకున్నారు సంతోషం, మరికొంత రెండో అడుగుకి ముందుకు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. మీరు ఒక అబ్బాయికి 99 జాతకాలు 100 జాతకాలు రిజెక్ట్ చేసుకుంటూ పోతే వాడికి ఎప్పుడు పెళ్ళి అయ్యేది? వాళ్ళేమో జాతకం చూస్తే గానీ పెళ్లి చేసుకోమనే ఉద్దేశంలో ఉన్నారు. ఓ 40 ఏళ్ల క్రితం ఇలా కాదు, జాతకం లేదు పాతకం లేదు, ఎప్పుడు పుట్టేవరా, ఓకే ఎప్పుడు పుట్టేవు అయిపోయింది అంతే పెళ్ళి, మేనత్ మేనమో పిల్లడు అయిపోయింది. ఇప్పుడు అలా కాదే, ఓ 100 చూస్తున్నారు. ఏమిటో అది అది ఓ పెద్ద ఇదిగా తయారు చేస్తున్నారు అడ్డబొట్లు పెట్టేసి. అలా రావు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లగ్నం మేషము, లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఓ వెంటనే కుజదోషం, పెళ్ళాం చచ్చిపోతుంది, ఓ ఏమీ గ్యారంటీ లేదు. శుభ్రంగా ఉన్నవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. 70 మంది శుభ్రంగా ఉంటే 30 మంది చనిపోతున్నారు. కాబట్టి లగ్నాధిపతి సప్తమంలో ఉండడానికి భార్య చనిపోవడానికి ఏమి సంబంధం లేదు. ఓకే. కుజుడు సప్తమంలో ఉన్నాడు అలా అంత అంత సులువు కాదు. నవాంశ చూడండి, దశ చూడండి. పెద్ద ఆ అమ్మాయి పెద్ద డాక్టర్, సర్జన్, లగ్న అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఎందుకు? అమ్మాయి రోజు ఆపరేషన్లు చేస్తోంది. ఎవరికి? మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తోంది. లగ్న అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఉండకుండా ఆవిడ ఆపరేషన్లు ఎలా చేస్తుంది? అదేంటిది మా అమ్మాయి వివాహం బాగోలేదంటే ఎలాగను? రెండోది, ఏం చేస్తోంది, ఏం చేయట్లేదు, ఏం వద్దు. తిన్నగా ఏంటంటే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడండి వద్దండి. అది అది ఏం లెక్క? మరి నువ్వు నీకు పెళ్ళామేమో డబ్బులు తెచ్చేసేయాలా, ఉద్యోగం చేసి డాక్టర్ అయిపోయి ఉండాలా, ఇదేమో చూసుకోవా? అలాగెలాగా? ఓకే. కాబట్టి 4 విషయాలు చూడండి. చూసి చేస్తున్న వృత్తి కన్సల్టేషన్లో ఉంది. లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు, డాక్టర్, మరి క్లినిక్ పెట్టుకుంది, కన్సల్టేషన్ చేసుకుంటోంది ఆవిడ. ఆమె జాతకం బాగాలేదంటే ఎలాగా? అర్థం లేదు. పూర్తిగా జాతకం చూడకుండా, నవాంశ చూడకుండా, దశ చూడకుండా, ఏమి చూడకుండా బాగోలేదు అనేయడం, బొట్లు పెట్టేయడం, ఏమైనా అంటే అడ్డంగా ఎంత పెద్ద పెద్ద బొట్లు పెట్టేయడం, ఏదో చెప్పేయడం. ఉం. నేను ఎవరిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మరొక అడుగు ముందుకేయండి. ఏం చేస్తున్నారో అడగండి. అవతల వ్యక్తి ఏం చేస్తున్నారో తెలియకుండా జాతక విశ్లేషణ చేసి మీరు చెప్తున్నారు ఫలితము, ముఖ్యంగా పెళ్ళికి అని అంటే అసలు అర్థం లేదు. అది సప్తమాన్ని చూస్తున్నప్పుడు రాజ్యాత్తు రాజ్యం కూడా సప్తమం అవుతుంది, దశమాతు దశమం చూడండి సప్తమం అవుతుంది, సప్తమం నుంచి ఉద్యోగం కూడా ఉంటుంది. ఓకే. కనుక అది భర్త గురించే కాకపోవచ్చు, అది ఉద్యోగానికి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు. అది జ్ఞప్తికి తెచ్చుకొని చెయ్యండి.
సరే, ఇది ఎవరినో కించపరచడానికో లేకపోతే నాకేదో చాలా వచ్చేసనే ఉద్దేశంలో నేను అన్నడూ లేను. ఓకే, అది కాదు నా ఉద్దేశం. అలా ఎవరు తీసుకోవద్దు. లగ్నేశే సప్తమే పాపే భార్య తస్య నజీవతి శుభేటనే ప్రవాసి ప్రవాసీవా విరక్తోవా నృపోపివా. ఇది ఒక గొప్ప విషయం. శుభ ఏటని, ఓకే, దేశాటనము చేసేవాడు అంటే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నవాడు స్థిరముగా ఒక చోట ఉండలేడు. ఈ దేశంలో బతకలేడు, అమెరికాలో బతుకుతున్నాడు అంటే ఈ రోజుల్లో ఏమిటి చప్పట్లు కొట్టేస్తారు ఎవరికి వాళ్ళు. అబ్బా మా అబ్బాయికి అమెరికాలో పిఆర్ అండి, ఏమిటది సిటిజన్షిప్ అండి, ఇంకోటండి అంటారు. మరి అది గొప్పేగా. తప్పు ఎందుకు అంటున్నావు? తప్పు కాదు, శుభ్రమైన విషయం. ప్రవాసి అంటే అక్కడ ఉండేవాడు, అమెరికాలో ఉండేవాడు. విరక్తో అంటే ప్రపంచం మీద ఆశ వదిలేసుకుని విరక్తి చెందినవాడు అంటే సన్యాసం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నవాడు, ఇది కూడా కావచ్చు. నృపోపివ పెద్ద రాజు అవ్వచ్చు. ఎందుకంటే రాజు దండెత్తుతాడు, మరొక రాజ్యానికి వెళ్ళి దండెత్తుతాడు. ఆ దండెత్తినప్పుడు ఆ, ఇక్కడికొచ్చి ఈ రాణిని చంపేసి ఇంకెవడో ఈ రాజ్యాన్ని ఆక్రమించేసుకోవచ్చు. ఓకే, అన్ని ఇలాంటివన్నీ నిజానికి వీటిని డిస్కరేజ్ చేసేవారు, ఇలాంటివి చెయ్యొద్దు. ఓకే, కాబట్టి రాజుకు చెప్తారు ముందుగా, నువ్వు ఏ దేశానికి వెళ్ళకో, ఇక్కడే ఉండు, రాణితోనే ఉండు. ఓకే, ఇది ఉద్దేశ్యం. అందుకని కొన్ని ఇలాంటివి రాశారని నా ఉద్దేశ్యం. ఓకే, పెళ్ళి. ఏడో ఇంటి నుంచి ఏం కనిపిస్తాయి? పెళ్ళి, పార్ట్నర్షిప్స్, సెక్షువాలిటీ, పార్ట్నర్స్, యాక్టింగ్. ఓకే, యాక్టింగ్ చేస్తారు కదా సినిమా యాక్టర్లు, స్టేజ్ యాక్టర్లు, లేదా పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవారు. భరతనాట్యం చేస్తున్నారు ఒకళ్ళు, టీవీలో చూస్తాం, ఎంత బాగా భరతనాట్యం చేస్తున్నారు, మనం ఈ టీవీలో వచ్చింది ఎంత బాగుందో. దానికి కూడా సప్తమం ఇంపార్టెంట్. అలాంటప్పుడు కూడా నీకు యాక్టింగ్ చేయాలి, అలాంటివి చేయాలన్నా కూడా నీకు కుజుడు లాంటి గ్రహాలు ఉండొచ్చు, ఒక్కోసారి శని ఉండొచ్చు. శని కాళ్ళు కాళ్ళు కదపడానికి శని ఇంపార్టెంట్. శని ఉండొచ్చు. శని ఉందండి ఎలా పనికి వస్తుందండి సప్తమంలో, నీకు బుర్రలేదండి, నేనేం చేయను. మ్మ్. ఓకే, సాక్రిఫైసెస్, తన కోసము కాక ఎదుటి వారి కోసము బ్రతుకుతున్న వ్యక్తి. ఇతను నో చెప్పలేడు ఎవరికి. స్నేహితులు ఉన్నారు అనుకో, నాకు పొద్దున్నే ఎవరితో హిందీలో వీడియో విన్నాను దీని మీద. ఇది వాడు సాయంత్రం చెప్పాలి కదా, నాకు పాయింట్ చాలా బాగా నచ్చింది, నాకు మనసుకు బాగా హత్తుకుంది. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాను. చిన్న కుర్రాడు చేసేది, ఛానల్ పేరు గుర్తులేదు కానీ ఏం చెప్పాడంటే ఆ, లగ్నాధిపతి సప్తమంలో ఉన్నవాళ్ళండి ఎవరైనా ఏదైనా చెప్పారు, ఒరే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారు అనుకుందాం, ఒరే ఇవాళ రా మనం 20 కిలోమీటర్లు సరదాగా వెళదాం కారు వేసుకుని, అంటే వీడు కాదండు. వీడికి ఇష్టం లేదు నిజానికి ఎక్కడికి వెళ్ళడానికి, వాళ్ళు ఏదో బట్టలు ఉతుక్కోవాలి లేకపోతే ఇంకోటి ఏదో చెయ్యాలి. వీడు అలా కాదు, కాలేజీలో చదువుతున్నారు ఇద్దరును, హాస్టల్లో ఉన్నారు, కారు వేసుకుని ఎక్కడికైనా వెళదాం అని వాడు అన్నాడు కదా, పాపం వాడు నొచ్చుకుంటాడేమో వాడికి వద్దంటే. అందుకని పక్కవాడి కోసం వీడు బతుకుతూ ఉంటాడు. ఓకే, పక్క వాళ్ళ కోసం బతుకుతున్న వాడుట్లో రెండు అర్థాలు ఉన్నాయి. అంటే దేశ సేవ చేస్తున్నాడు రాజకీయ నాయకుడు. ఆ, బ- ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను ఏదో చేయమన్నాడు, నేను రాజకీయ నాయకుడు కదా, నేను అది చెయ్యాలి, చేయకపోతే వాడు ఫీల్ అవుతాడు, వాడు ఓట్లేయడు కదా, అందుకు వాడు కోసం వీడు బతుకుతూ ఉంటాడు. ఓకే, కనుక రాజకీయ నాయకులు, యాక్టర్స్, తర్వాత పర్ఫార్మర్స్, పీపుల్ ప్లీజర్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అయితే పీపుల్ ప్లీజర్స్ అంటాం. అంటే అవతలి వాడు నీ వీడు అంటే కాదనలేడు, దాన్ని పీపుల్ ప్లీజింగ్ అంటారు ఇంగ్లీష్. క్రౌడ్ పుల్లర్ అంటే కొంతమందిని చూస్తే వాళ్ళ మొహం చూస్తేనే మనుషులు వచ్చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది, లగ్నాధిపతి చంద్రుడు, చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. ఓకే, ఆవిడ వచ్చి నించుని మైక్ దగ్గర నించుందంటేనే కొంత వేల మంది జనాలు వచ్చి నిలబడి వినేవారు. ఓకే, క్రౌడ్ పుల్లింగ్. సెలబ్రిటీ స్టేటస్, పబ్లిక్ అపియరెన్సెస్. సో పబ్లిక్ విషయంలో ఉన్నారు, పబ్లిక్ వ్యక్తి అయి ఉన్నారు, లగ్నాధిపతి సప్తమంలో ఉంటాడు. ఓకే, అది కుజుడై కూడా ఉండొచ్చును. కనుక అతను చేస్తున్న వృత్తి ఏమై అయి ఉన్నది అది చూడండి. అది చూడకుండా సప్తమాన్ని ఊరికే చూసేసి ఓహో అని చెప్పేసి ఆ, అలా చెయ్యకండి. సరే, ఇంకోటి అష్టమం గురించి చూద్దాం. అష్టమంలో ఏమేం కనిపిస్తాయి? అష్టమంలో చచ్చి బతకడము. ఒక వ్యక్తి ఉన్నాడు, పూర్తిగా తన యొక్క వ్యక్తిత్వాన్ని చంపేసుకుని మరొక వ్యక్తిత్వాన్ని తయారు చేసుకుంటూ ఉండడం. ఓకే, ఆమ్, అంటే చూడండి, ఓ వ్యక్తి రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వీడు బాగా ఆరోగెంట్ ఫెలో అనుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా ఎవరి మాట వినడం, పరమ మూర్ఖుడు, ఒక 20 ఏళ్ళు, దేవుణ్ణి నమ్మడం, నాస్తికుడు, వాడికి ఎక్కడా కనిపించలేదు దేవుడు.
ఏదో సంఘటన జరిగింది 21వ ఏటకి, వాడు 22వ ఏట నుంచి అడ్డంగా పిండి బొట్లు పెట్టేసి వాడు ఎక్కడ లేని తత్వాన్ని నేర్చేసుకుని అందరినీ దాటిపోయి ముందుకు వచ్చేసి ఉన్నాడు. ఓకే, అది అష్టమం. ఓకే, అలాగే చనిపోయిన వాళ్ళ గురించి పదే పదే అనుకుంటుండేవాడు. తరువాత జీవితంలో మాటి మాటికి ఏవో ఒక కష్టాలు వస్తున్నవాడు. ఎందుకంటే వీడు కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఏమిటి ఇంత సుఖంగా ఉంది అని ఏదో ఒకటి తెచ్చుకుని దాన్ని పాముకుంటూ ఉండేవాడు కూడా ఒక అర్థం. ఉం? దేని మీద పెద్దగా ఆసక్తి లేనివాడు. ఓకే, నిరాసక్త అంటారు కదా, అది. అలాగే అష్టమంలోని జ్యోతిషము, నిజానికి రెండో ఇల్లు కళ్ళు కదా. రెండో ఇంటూ కళ్ళు, కంటి చూపు, ఇది రెండో ఇల్లు. అష్టమంలోని చూపు లేదు, అష్టమానికి కళ్ళు లేవు. ఎందుకంటే అష్టమంలో చీకటి ఉంది. ఏ అష్టమంలో చీకటి ఏం చేస్తుందంటే, కంటికి కనిపించని విషయం ఏదైనా ఉంటే దాన్ని ఎలాగైనా బయటికి తీయాలి. ఓకే, కాబట్టి ఒకటి రీసెర్చ్, ఆస్ట్రాలజీ, ఎవరికి తెలియని విషయము బయటికి తీయాలి. కొత్త కొత్త విషయాల్ని 10 మందికి చెప్పాలి. ఓకే, అవన్నీ మీకు 8వ ఇంటి నుంచి వస్తాయి. ఇన్సూరెన్స్, విపరీతమైన ఇంటెన్సిటీతో ఏదైనా చేయడం అంటే అన్ని ఇప్పుడు ఆ రోబో సినిమాలో రజనీకాంత్ ఉంటాడు చూడండి, ఆ రీసెర్చ్ అంతా చేస్తాడు, పెద్ద గెడ్డం పెంచుకొని వస్తాడు. ఓకే, ఇదేంట్రా ఇలా అయిపోయి యోగి ఏమైనా అయిపోయావా అంటుంది ఆవిడ చూడగానే వాళ్ళ అమ్మగారు. ఓకే, ఆ రకంగా అనమాట. అంటే ఒక టైము పాడు లేకుండా ఓ రోజేమో ఓ టైంకి చేయడం, మరో రోజు మరో టైంకి చేయడం. ఓకే, ఒక ఒక పద్ధతి లేకుండా చేసే రీసెర్చర్లు అందరూ అలాగే ఉంటారు. ఆదిత్య 369లో టీను ఆనంద్ ఉంటాడు, అన్ని మర్చిపోతూ ఉంటాడు. ఆ ఆ రకం మనిషి అనమాట. ఇంటెన్సిటీ, విపరీతమైన ఇంటెన్సిటీతో ఒకటే పని మీద ఉండడం, ఓవర్ థింకింగ్ చేయడం, అవసరం ఉన్నామా అన్న, సీక్రెటివ్గా ఉండడము లేదా సీక్రెట్గా ఉన్న విషయాల్ని బయటికి లాగడము, థ్రిల్లర్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండడము, కష్టాలు కొందిచ్చుకోవడము, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జీవితాన్ని కొంత పాడు చేసుకోవడము. ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే, ఎవరైనా చెప్పిన మాట వింటూ ఉండడం. ఒరే ఒరే, నువ్వు చెప్పిన మాట వింటూ ఉండరా, నీకు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, నువ్వు చెప్పిన మాట విను. ఇంకా వాళ్ళ ఇప్పుడు నీకు ఏదైనా వచ్చింది తీసుకోవాలి జీవితంలో నిర్ణయము, నువ్వు చేయకు నిర్ణయాన్ని, మరొకళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా విని వాళ్ళు సరి అనిపిస్తే వాళ్ళని ఫాలో అవ్వు. కానీ ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉండరు. లగ్నాధిపతి అష్టమంలో ఉంది అంటే కళ్ళు లేవు, మరి కనబడదు. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, చీకట్లో ఉంటాడు మనిషి. రెండోది భయంతో ఉంటాడు. చీకట్లో భయం ఉండదు, విపరీతమైన భయం ఉంటుంది. ఏం జరుగుతోందో తెలియదు, ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. ఉమ్, ఇవన్నీ కనిపిస్తాయి. రీసెర్చ్లో ఉన్నాడు, ఆస్ట్రాలజీలో ఉన్నాడు, ఆ, లేకపోతే సైంటిస్ట్ అయి ఉన్నాడు, ఎవరికి తెలియని విషయాన్ని బయటికి లాగుతున్నాడు, బానే ఉంది. లేదా జీవితంలో ఇంతకుముందు అస్సలు దేవుణ్ణి నమ్మకుండా ఉండి ఒక్కసారిగా దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాడు, లేదా పెద్ద తాగుబోతు అయి ఉండి ఒక్కసారిగా అన్ని మానేసి ఆ, లేదు ఇక పైనుంచి మొత్తం అంతా హెల్దీ ఇదే ఫాలో అవుతాను అనుకున్నవాడు. ఇలాగా అంటే ఒక్కసారిగా జీవితంలో పెనుమార్పుని అలవరుచుకున్నవాడు, ఇదొక అర్థము. ఆ, రెండవది ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి లేదా ఇన్సూరెన్స్, లేదా అన్అర్న్డ్ మనీ అంటారు ఇంగ్లీష్లోని. అంటే నువ్వు సంపాదించకుండా నీ చేతికి వచ్చి పడుతున్న సొమ్ము. నువ్వు సంపాదించవు, నీ చేతికి వచ్చి పడ్డ సొమ్ము అంటే ఏంటి? మీ తాతల నాటి ఆస్తి కావచ్చు, నీ పార్ట్నర్స్ మరొకరు చేస్తున్నారు పని, అందులో నుంచి నువ్వు సంపాదిస్తున్న సొమ్ము కావచ్చు. లేదా బ్యాంకు లోన్లు కూడా 8వ ఇంటి నుంచి చూస్తారు, ముఖ్యంగా D10లో చూస్తాం ఇది. బ్యాంక్ లోన్స్ కూడా D10 లోన్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ కూడా 8th హౌస్ నుంచి చూస్తారు. కాబట్టి నువ్వు సంపాదించని డబ్బుని ఉపయోగించి వ్యాపారంలో పెట్టి డబ్బు సంపాదిస్తున్నవాడు అన్న అర్థం కూడా తీసుకోవచ్చు. ఓసారి మంత్రాన్ని చూద్దాం. లగ్నేశే అష్టమగే జాతః సిద్ధ విద్యా విశారద, రోగి చోరో మహాక్రోధి ద్యూతాసక్త పరదారగ. చాలా చాలా విశేషణాలు వేశారు ఇతను. లగ్నేశే అష్టమగే, లగ్నాధిపతి 8వ ఇంటికి జాతః వెళితే, సిద్ధ విద్యా విశారద, విద్యా విశారద బాగా చదువుకుని పాండిత్యము ఉన్నవాడు. ఓకే, లేదా ఎవరికి తెలియని సిద్ధ విషయము, సిద్ధ విద్య అంటే ఎవరికి తెలియదు, అది మిస్టరీ, అలాంటి నాలెడ్జ్ ఏదో తెలుసుకొని ఉన్నవాడు. రోగి, ఓకే, రోగి అంటే రోగం అనుభవిస్తున్నవాడు. ఓకే, ఒక్కోసారి రోగము, ఇబ్బంది ఇవన్నీ ఉన్నవాడు. చోరో దొంగ,
దొంగ రకరకాలుగా దొంగ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని ఎక్కడో చూశాడు, దాన్ని ఎలాగైనా సరే నా దానికి మార్చుకోవడానికి ఏం చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఒక టీవీ కనిపెట్టారు అనుకుందాం. ప్రపంచంలో అప్పటికి టీవీ లేదు, ఎవడో వాడికి టీవీ చూపెట్టాడు. చూసావా, నా దగ్గర ఇది ఉంది, ఇదేంటో తెలుసా, దీన్ని టీవీ అంటారు అన్నాడు అనుకో, వాడు చూస్తాడు. ఓహో, దీన్ని టీవీ అంటారా, ఎలాగ పని చేస్తుందో ఏంటో నిశితంగా పరిశీలిస్తాడు. పరిశీలించి అలాంటిదే మరొక టీవీ తయారు చేసేయగలుగుతాడు. అంటే ఆ దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, అది కూడా చోరత్వమే అవుతుంది కదా, అది కూడా చోరకళే. మహాక్రోధి, బాగా కోపపడేవాడు. ద్యూతాసక్త అంటే గ్యాంబ్లింగ్ అంటే ఇష్టం ఉన్నవాడు. ఇందులో కూడా రెండు అర్థాలు ఉన్నాయి. పేకాట ఆడేవాడనే ఉద్దేశం కాదు. ద్యూతాసక్త అంటే చూడండి, హై రిస్క్ పనులు చేసేవాడు. ఏసీడీసీ ఆడడం అంటారు ఈ పేకాట వచ్చిన వాళ్ళు. అంటే ఆ, నాకు రాదు, నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను నేర్చుకోవడానికి, కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నాకు రాలేదు. అంటే ఏంటి అంటే ఈ- ఏమీ ఉండదు. ఆ, దాంట్లోనేమో చాలా సొమ్ము పెట్టి దాంట్లో నుంచి ఏదో తీద్దామని ప్రయత్నం చేసేవాడు. లేదా సంపాదించిన సొమ్మంతా పెట్టి పోగొట్టుకునేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు సంపాదించాడు. ఇంకెవడో వచ్చి ఒరే ఈ 50 లక్షలు తీసుకెళ్లి మరో చోట పెడితే 5 కోట్లు అవుతుందిరా అంటే ఈ 50 లక్షలు పోతాయి, 5 కోట్లు పోతాయి. ద్యూతాసక్త. మామూలుగా అయితే ఏం చేయాలి తెలివైన వాడు, ఈ 50 లక్షల్లో నుంచి ఓ పని చేద్దాం, ఓ 30 లక్షలు వెనక్కేసుకుని 20 లక్షలతోనే ఆట ఆడదాం అన్నట్టుగా మరో చోట పెట్టాలి. అలా కాదు, ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఈ 50 లక్షలే కాకుండా, 50 లక్షలకు 5 కోట్లు వస్తాయి కదా, కాబట్టి మరొకటి దగ్గరికి వెళ్ళి ఒరే నాకు 50 లక్షలు ఇలా ఇవ్వు, నేను నీకు మళ్ళీ 6 నెలల్లో ఇస్తానని చెప్పి ఆ 50 కూడా తీసుకుని వచ్చి పెట్టి 10 కోట్లు ఇయ్యి అంటాడు. ఈ 50 లక్షలు పోయింది, స్నేహితుడి దగ్గర తెచ్చిన 50 లక్షలు పోయింది, మొత్తానికి కూడా 1 కోటి రూపాయలు అప్పు మిగిలింది. ఓకే, ఇది ద్యూతాసక్త. లేదా 50 లక్షలు పెట్టాడు, 5 కోట్లు కాదు 10 కోట్లు సంపాదించాడు. ఓకే, ద్యూత ఆసక్త, గ్యాంబ్లింగ్ మీద ఇష్టం ఉన్నవాడు. ఓకే, అర్థం అవుతోంది అనుకుంటున్నాను. లగ్నేశే భాగ్యగే జాతో భాగ్యవాన్, తొమ్మిదో ఇల్లు మాట్లాడుతున్నాను. లగ్నేశే భాగ్యగే జాతో భాగ్యవాన్ జనవల్లభ విష్ణుభక్త పటుర్ వాగ్మి పుత్ర దార ధనైర్యుత. ఓకే, తొమ్మిదో ఇల్లు దేనికి ఉపయోగపడుతుంది? మన మన యొక్క తండ్రి ద్వారా మనం ఏం నేర్చుకుంటాము. మీ తండ్రి ద్వారా నీకేం వస్తాయి అంటే నీ ఇంటి పేరు, నీ గోత్రము, నీ ఋషి, నువ్వు చేసే పూజ. ఓకే, మీ తండ్రి ఏం చేస్తే నువ్వు అది చేస్తావు పూజ. అంతే. మీ అమ్మగారు ఏదో వాళ్ళు, మా అమ్మగారు ఋగ్వేదులు అండి, మా నాన్నగారు యజుర్వేదులు అంటే నువ్వు యజుర్వేదమే చేస్తావు. నువ్వు ఎందుకంటే నువ్వు యజుర్వేదంలో ఉన్నావు కాబట్టి. లేకపోతే ఇంకోటి ఏదో మరో మతంలోకి మరొకళ్ళు చేసుకున్నారు పెళ్ళి. వాళ్ళ భర్త ఏ మతం ఫాలో అయితే ఆ మతంని అనుసరించక తప్పదు. ఈ రోజుల్లో ఏదో కొత్తగా నేను అలా కాదండి, నేను ఆయన వేరండి, నేను వేరండి, నా పూజ వేరండి, ఆయన పూజ అంతా చెప్పు. అల్టిమేట్గా లెక్క ఏమిటి అంటే ఇంట్లో మగవాడు పెద్దవాడు ఎవరైతే ఉన్నారో అదే ఆ ఇంటికి ఆచారంగా సంక్రమిస్తుంది. ఉం? కనుక తొమ్మిదో ఇల్లు చాలా ఇంపార్టెంట్. కుటుంబము, తండ్రి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండే ఆచారాలు వ్యవహారాలు, పేరు, ప్రతిష్ట, ఏ తరువాత భాగ్యము అంటే అదృష్టము, దురదృష్టము, ఈ రెండు కూడా తొమ్మిదో ఇంటి నుంచి వస్తాయి. పెళ్ళి, ఓకే, తొమ్మిదో ఇంటి నుంచి పెళ్ళి కూడా వస్తుంది. అలాగే కష్టపడి పని చేసే వారికి సంక్రమించే భాగ్యము. లగ్నాధిపతి, లగ్నము కష్టము. లగ్నము అంటే నువ్వు భాగ్యాన్ని చేరుకోవడానికి ఏం చేస్తావు, కష్టపడతావు. అంతేగాని ఇంట్లో కూర్చుని మీనమేషాలు ఎక్కడుతూ కూర్చోవు. వైదిక విద్య ఎప్పుడూ కూడా అలాంటివి నేర్పించదు. ఉత్తినే జాతకం చూసుకొని కూర్చొని ఏ పని చేయకుండా ఉండు ఇలా ఎవరు చెప్పరు. ఇలా ఎవరు చెప్తారంటే తప్పు. ఈ జాతకం దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎటు వెళితే కష్టం తక్కువ అనుభవిస్తూ డబ్బు బాగా సంపాదించుకోవచ్చు, నువ్వు వరకు తెలుసుకోవచ్చు. నీకు 4 విషయాలు తెలుసు, ఇందులో ఏది బాగుంటుందో చెప్తే అది చేసుకుంటాను అనే ఉద్దేశం ఉన్నవాడు జాతకం చూపించుకోవడం మంచిది. అంతేగాని నేను ఏ పని చెయ్యక్కర్లేకుండా జాతకం చూపించుకుంటాను అలాంటిది ఏమైనా ఉంటుందా, ఇది అర్థం లేని వాదన. ఇలా ఉండదు. ఓకే, స్పిరిచువాలిటీ, రిలీజియన్, మతము, ఆచార వ్యవహారాలు, పెళ్ళి, గురువులు, ఇవన్నీ కూడా తొమ్మిదో ఇంటి నుంచి వస్తాయి. లగ్నేశే భాగ్యగే జాతో భాగ్యవాన్ జనవల్లభ. జనవల్లభ అంటే జనులు అతన్ని మెచ్చుకుంటారు. ఓకే,
జనుల హృదయాల్లో ఇతను పీట వేసుకుని కూర్చోగలడు. జనులకు రాజు. జనవల్లభ. వల్లభ అంటే రాజు. జనులు ముచ్చట పడ్డవాడు అని ఒక అర్థము. భాగ్యవాన్. భాగ్యవాన్ అంటే అదృష్టవంతుడు. విష్ణు భక్త. విష్ణు భక్త అంటే ఉద్దేశ్యం అంటే మామూలుగా ఆ రోజుల్లో ఈ యజుర్వేదము రాసే నాటికి అంటే ఈ వేదాలు రాస్తున్న నాటికి యజ్ఞ పురుషుడుగా విష్ణువుని తీసుకునేవాడు. ఓకే. శివుడు ఆ తర్వాతి రోజుల్లో ఇదయింది తప్ప యజ్ఞ పురుషుడు అని అనగానే మీకు విష్ణువే కనిపిస్తాడు. అందుకే మీకు పురుష సూక్తం చూసినా కూడా మీకు అనిపిస్తుంది ఇది వామనావతారము. వామనావతారం యొక్క డిస్క్రిప్షనే ఉంటుంది. ఏముంటుంది? సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, సభూమిం విశ్వతో భృత్వా, అదంతా ఉంటుంది చూడండి. అత్యతిష్ట దశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం అని మూడు కాళ్లతో పైకొచ్చిన వాడు అన్నది ఉంటుంది. త్రిపాద ఊర్ధ్వ ఉదయిత్ పురుష అని ఉంటుంది. త్రిపాద ఊర్ధ్వ ఉదయిత్ పురుష, మూడు పాదాలు వేసుకుని పైకొచ్చిన వాడు ఎవరు? వామనమూర్తి. కనుక వేదము వేదమూర్తిగా లేకపోతే యజ్ఞమూర్తిగా చూసే వ్యక్తి విష్ణువు. విష్ణు భక్త అంటే రిలీజియన్ని ఇంపార్టెంట్గా చూస్తున్నవాడు లేదా రిలీజియన్ యొక్క ఇంపార్టెన్స్ని పోగొట్టుకున్నవాడు. లగ్నాధిపతి భాగ్యములో ఉన్నది. రిలీజియన్ అంటే వెర్రి పడ్డవాడు. లగ్నాధిపతి భాగ్యములో ఉన్నాడు. రిలీజియన్ అంటే వెర్రి లేకుండా వేరే వేరే రిలీజియన్లోకి వెళ్ళిపోయిన వాడు కూడా రెండు ఒకటే. లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు, తన యొక్క మతాన్నే పట్టుకొని ఉన్నాడు. లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు, తన మతాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాడు కూడా అయి ఉండొచ్చు. ఓకే. ఈ రెండిటికి మీకు అదే కాంబినేషన్ కనిపిస్తుంది. మరి ఎలాగ గుర్తుపడతాం అంటే పాపగ్రహములు శుభగ్రహములు ఒకటి, తరువాతను అష్టమ సంబంధాలు, శని వంటివి, బుధుడు వంటివి. బుధుడుకి రిలీజన్ లేదు, బుధుడు మతానికి వ్యతిరేకి, అందుకే మూడో ఇంటిని పరిపాలిస్తున్నాడు. గురువు ఎక్కడ నిలబడితే దానికి ఎదురుగుండా ఉంటాడు బుధుడు. చూడండి, గురువు పరిపాలిస్తున్న జాగాలు చూడండి, బుధుడు పరిపాలిస్తున్న జాగాలు చూడండి. ఓకే. ఇలాంటి గ్రహములు భాగ్యములో ఉన్నప్పుడు శని బుధుడు కలిసి ఉన్నారు భాగ్యంలో, అవకాశాలు ఉన్నాయి. రాహు కూడా అక్కడే ఉన్నాడు. శని బుధ రాహు లేదా శని బుధ కేతు భాగ్యంలో ఉన్నాడు. రెండు రకాలుగా దీన్ని చూడొచ్చు. ఒకటి, అన్ని మతాలు సమానమే అన్న ఉద్దేశంలో ఉండొచ్చు. లేదా మతం మారిన తప్పే ఉంది, అందరూ మనవాళ్లే అనే ఉద్దేశంలో ఉండొచ్చు. ఇలాగ రకరకాలుగా తీసుకోవచ్చును. తను మతం మారుతున్నాడా లేదా అన్నది మీరు D9 చూసి తర్వాత చెప్పవలసి ఉంటుంది. పటుర్వాగ్మి. లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు. మంచి వాక్కు, మంచి పటుత్వము కలిగిన మాట, అందముగా మాట్లాడగలిగిన మాట, మంచి భాష తెలిసిన వాడు. పుత్ర దార ధనైర్ యుత. దార అంటే భార్య లేకపోతే భర్త, స్పౌజ్ అనాలి సంస్కృతంలో, అంటే దార. అందుకే దార పదము అని ఒక మాట ఉంది, లేకపోతే దారకారకుడు అని ఒక మాట ఉంది. దార పదము అంటే A7 అంటాం మనం ఆరూఢ లగ్నాల్లో. అలాగే దారకారకుడు అంటే డీకే. ఓకే. కారకత్వాల్లో తీసుకున్నప్పుడు డీకే దారకారకుడుగా తీసుకుంటాం. జైమిని ప్రిన్సిపల్స్ ఇవి కొద్ది రోజులు పోయిన తర్వాత నాకు ఉద్దేశం ఉంది నేర్పించాలని, అవి కూడా నేర్పిస్తాను. పుత్ర దార ధనైర్ యుత. పుత్రులతోని పురుషుడితోని శుభ్రంగా ఉన్న వ్యక్తి, డబ్బులో ఉన్న వ్యక్తి. ఓకే. ఇది లగ్నాధిపతి 9వ ఇంట్లో ఉన్న వాళ్ళకి. 10వ ఇల్లు లగ్నే 10వ ఇంటి నుంచి ఉద్యోగము, వ్యాపారము, కష్టపడి పని చేయడము, పేరు ప్రతిష్ట, డబ్బు సంపాదించాలి అన్న తపన కుతూహలము. ఓకే. ఉండాలి కదా, మరి డబ్బు సంపాదించాలి. నీ నీ పెళ్ళాం పిల్లల్ని నువ్వు పోషించుకోవద్దు, డబ్బు సంపాదించాలి కదా. కనుక ఇదేం తప్పేం కాదు. ఆ, తరువాత కాంతి. 10వ ఇల్లు కాంతికి చిహ్నము. ఓకే. అందుకే కళ్ళు బాగా కనబడుతున్నాయి, 10వ ఇల్లు బాగుంది. 10వ ఇంటి మీద అష్టమ దృష్టి తృతీయ దృష్టి ఉంది, కళ్ళు బాగా కనబడటం లేదు. ఇది ఇంతకు ముందు మనం చేసాం. కంటద్దాలు ఎలా వస్తాయి అయితే కళ్ళు ఎలా పోతాయి అన్నదానికి లగ్న లగ్నానికి కానీ దశమానికి కానీ అష్టమ తృతీయాలతో సంబంధం ఉన్నప్పుడు కళ్ళు పోయే అవకాశం ఉంది, లేదా కంటి చూపు మందగించే అవకాశం ఉంది. ఓకే. ఇది మనం చేసాం. D1 D9, దాని తర్వాత D3 ఉమాశంభు హోర కూడా తీసుకొని మూడిట్లోని బాగోలేదు అన్నప్పుడు కళ్ళు పూర్తిగా పోవడం వంటివి, లేకపోతే కంటి చూపు పూర్తిగా లేకపోవడం వంటివి చూసాం మనం. ఓకే. లగ్నేశే దశమే జాతం పితృసౌఖ్య సమన్విత నృపమాన్యో జనే ఖ్యాత
స్వార్జితస్వో న సంశయ. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన మాట ఏమిటి అంటే స్వార్జితస్వో, స్వంతముగా డబ్బు సంపాదించవలసిన అవసరము ఉన్నది. లగ్నాధిపతి రాజ్యములో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు, సంకలు గుద్దేసుకోవద్దు. కష్టపడితే తప్ప కష్టపడితే తప్ప డబ్బు రాదు. ముఖ్యముగా మకర లగ్నం ఉంది, లగ్నాధిపతి శని. ఓకే, రాజ్యంలో ఉచ్చలో ఉన్నాడు. అబ్బో సూపరు సూపరు లేదు, బంపరు లేదు. చచ్చినట్టు ఒళ్ళు వంచి కష్టపడి పని చేయవలసి ఉన్నది. నువ్వు కష్టానికి రెడీగా లేవు, అక్కడి నుంచి ఏమీ ఫలితం లేదు, ఏమీ ఉపయోగం లేదు. ఉచ్చలో ఉన్న శనిని నువ్వు రోజు పటం కట్టించుకొని ఓసారి చూసి అక్కడ పెట్టుకొని పళ్ళు తోముకోవడం తప్ప ఎందుకు ఉపయోగపడదు. కారణం ఏమిటి? కష్టము పడవలసి ఉన్నది. లగ్నాధిపతి రాజ్యంలో ఉన్నాడు, కష్టానికి రెడీగా ఉండాలి. ఎంత కష్టపడితే అంత ఫలితం. కొందరు చూడండి పాపం కష్టపడుతూ ఉంటారు, ఫలితం రావట్లేదని బాధపడతారు. వీళ్ళకేమి ఒళ్ళు కొవ్విందా? శుభ్రంగా కష్టపడి పనిచేయి, శుభ్రంగా నీకు ఫలితం వస్తుంది. లగ్నేశే దశమే జాతం పితృసౌఖ్య సమన్విత. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పితృసౌఖ్య సమన్విత అని రాస్తున్నారు అంటే ఏంటంటే లగ్నాధిపతి రాజ్యంలో ఉంటే తండ్రి యొక్క ప్రేమ లభించగలదు, ఇది అర్థం. సరిగ్గా లేకపోతే తండ్రి యొక్క ప్రేమకు దూరము కాగలడు. లగ్నాధిపతి అష్టమాధిపతి కలిసి రాజ్యంలో ఉన్నారనుకుందాం. ఓకే, రోజు తండ్రితో గొడవ పడుతూ ఉండొచ్చు. ఓకే, తండ్రితో రోజు గొడవ ఉండి ఉండొచ్చు, లేకపోతే ఏదో చిక్కు ఉండి ఉండొచ్చు, లేకపోతే ఆస్తి గొడవ ఉండి ఉండొచ్చు, లేకపోతే నా తమ్ముడికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు ఇది ఉండొచ్చు. ఓకే, ఇది ఎంత రేంజ్లో గొడవ ఉంది అన్నది ఆయా దశల్ని బట్టి ఉంటుంది. ఉం? లగ్నేశే దశమే జాతం పితృసౌఖ్య సమన్విత నృప మాన్యో జనే ఖ్యాత. అంటే జనరల్గా లగ్నాధిపతి రాజ్యంలో ఉంటే తండ్రి యొక్క ప్రేమ పొందగలడు. ఎందుకంటే ఆ రోజుల్లో వృత్తి నీకు రావాలి అని అంటే మీ నాన్నగారు నిన్ను ఇష్టపడి ఒళ్ళో కూర్చోబెట్టుకుని బలపం పట్టించి ఈరోజు అక్షరాలు రాయిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఎవరి వృత్తి ఏదైతే ఆ వృత్తి తాను చేస్తూ కొడుకుకి చూపిస్తూ ఉండేవాడు. వంటవాడు అనుకోండి, వంట చేసి తన కంటి ముందే వంట చేస్తూ చూపించేవాడు కొడుక్కి. లేకపోతే ఇప్పుడేదో యజ్ఞాలు యాగాలు చేయించేవాడు, కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ఇవి చేయిస్తూ ఉంటే వాడికి ఆ మంత్రాలు చెవిలో పడి రోజు వస్తూ ఉండేది. అందుకు తండ్రి యొక్క ప్రేమ అవసరం. పితృ సౌఖ్య సమన్విత అంటే అందుకే పదో ఇంటికి పితృకి ఏమిటండి సంబంధం అనుకోవద్దు, తండ్రిని బట్టి వృత్తి కాబట్టి. నృపమాన్యో, ఓకే, అంటే రాజుల దగ్గర మర్యాద పొందినవాడు. ఓకే, జనుల దగ్గర ఖ్యాతి పొందినవాడు, కీర్తి పొందినవాడు. స్వార్జితస్వో న సంశయ, ఇందులో సంశయం లేదు, ఇవన్నీ పనికొస్తాయి. ఎప్పుడు స్వార్జితముగా ఇవి సంపాదించుకున్న నాడు. ఓకే, ఇందులో కొన్ని కొన్ని భంగయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాజ్యాలు ఇలాంటివి కేంద్రయోగాలు, చతుర్థము, ఆ, లగ్న చతుర్థ సప్తమ రాజ్యాలు కేంద్రాలు. వీటికి భంగయోగాలు ఎవరు తీసుకొస్తారు అనంటే మీరు ఆ లగ్నాన్ని తీసుకుని ఆ లగ్నానికి అతిపాపిని చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని పాలించే లగ్నం ఉంది, దానికి అతిపాపి రవి అవుతాడు. రవి అతిపాపి కనుక రవితో కలిసి యోగం ఉన్నది, అది యోగభంగంగా కనబడుతుంది. ఓహోహో, సో మకర లగ్నము, లగ్నాధిపతి శని ఉచ్చలో ఉన్నాడు, సూపరు అనుకునే లోపు దాంతోపాటు రవి కలిసి ఉన్నాడు. ఆ యోగము అనుకూలించదు, ఆ యోగము పని చేయదు, ఫలితము రాదు. ఎందుకు? అందుకంటే యోగ భంగం పక్కనే ఉన్నది. అలాగా బుధుడు పరిపాలించే ఇళ్లకు కుజుడు యోగ భంగం ఇస్తాడు. ఓకే, ఇది మరో నాడు ఎప్పుడైనా నేర్పిస్తాను. ఇందులో ఏం పెద్ద కష్టమేం లేదు. ఆ ఆ గ్రహానికి అతిపెద్ద వైరి ఎవరో చూడండి. ప్రతి గ్రహానికి ఉంటుంది ఇది, దాన్ని పట్టుకొని చేయవలసి ఉంటుంది. తెలియట్లేదు, సప్తమాన్ని వాడండి. తనకి ఎదురుగుండా ఉన్నవాడిని తీసుకుంటారు జనరల్గా. ఓకే, మరి ఇదేమిటి? శనికి రవి ఎలాగయ్యాడు? ఆ శనికి రవి అవుతాడు, చంద్రుడికి శని అవుతాడు. ఓకే, దీన్ని బట్టి చెయ్యండి. మీకు ఆ, ఏ ఏ గ్రహానికి మిత్రశత్రుత్వాలు తెలిసి ఉండాలి ఈ పాటికి నేను చేసేనవి, అవి చూస్తే కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా యోగభంగాన్ని ఎవరిస్తారో తెలుస్తుంది. ఇవి కూడా మీరు వాడవలసి ఉంటుంది. కానీ ఇవి ప్రైమార్డియల్గా అంటే ఫస్ట్ వీటితో స్టార్ట్ చేయరు, ముందు నక్షత్రాలతో మొదలుపెట్టి దాని తర్వాత ఇది యాడ్ చేస్తారు ఒక ఫ్లేవర్ లాగా. పైన ఏదో కూరంతా వండాక పైన ఏదో గార్నిషింగ్ అంటున్నాం కదా ఈ రోజుల్లో, ఆ రకంగా జల్లుతారు దీన్ని. అప్పుడు ఆ ఫ్లేవర్ మారి ఇంకొంచెం బాగా వస్తుంది ఫలితం. రెండోది రెమెడీ ఇవ్వాలి, ఇవి తెలిసి ఉండాలి.
యోగ భంగం ఎక్కడవుతోంది, యోగం ఎక్కడుంది అని. దాన్ని బట్టి యోగం భంగం అయిపోయిందని నువ్వు ఇప్పుడు చెడు ఫలితం ఏదో రావాల్సి ఉంది, యోగం భంగమైంది, నువ్వు ఇంక దానికి ఇంకెందుకు రెమెడీ చేయడం చేయక్కర్లేదు. ఓకే, లేదా మంచి ఫలితం రావాలి, యోగ భంగం అయింది, ఇప్పుడు నువ్వు దానికి రెమెడీ చెయ్యాలి. ఎలా చేస్తావు అన్నది ఇప్పుడు ఇవి నేర్చుకుంటే కానీ రావు. ఓకే. 11 ఇల్లు లగ్నేశే లాభగే జాతం సదా లాభ సమన్విత సుశీల. ఇది అలా ఉంది, ఇది తప్పు. సుశీల మామూలు లా. ఓకే, లవణంలోని లా. సుశీల ఖ్యాత కీర్తిశ్చ బహుదార గుణైర్యుత. ఇది కూడా తప్పులున్నాయి. గుణైర్యుత అనుంది, గుణైర్యుత అది. లగ్నేశే లాభగే జాతం సదా లాభ సమన్విత సుశీల ఖ్యాత ఖ్యాత కీర్తిశ్చ బహుదార గుణైర్యుత. ఈ బహుదార అన్న ఉన్న చోట మాత్రం జాగ్రత్తగా ఉండండి, అన్ని చోట్ల నుంచి వచ్చేది కాదు. 11 ఇల్లు జాగ్రత్తగా చూడండి. 11 ఇల్లు సప్తమాత్తు త్రికోణాల్లో ఉంటుంది. తృతీయ సప్తమ లాభాలు ఒకదాని నుంచి ఒకటి త్రికోణంలో ఉంటాయి. తృతీయము ప్రయత్నం. ఓకే, రిలేషన్షిప్ పెట్టుకోవాలి అని ప్రయత్నం. ఈ తృతీయానికి ఎప్పుడైతే పాప సంబంధము బుధ సంబంధము కూడా కలిపి ఉంటుందో అప్పుడు నేను మరో చోటకి వెళ్ళాలి, మరొక స్త్రీ మీద ఆసక్తి పడాలి అన్న ఇది కనిపిస్తుంది. ఓకే, కనుక అక్కడ గ్రహం కూడా ఇంపార్టెంట్. అందుకే ఇలాంటి యోగాలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. లగ్నాధిపతి ఏదో గురువై ఉన్నాడు, రవి రవి ఉన్నా కూడా కొంత చూపించవచ్చు. ఎందుకంటే రవి తపనుడు, విపరీతమైన తాపము కలిగిన వాడు. కనుక రవి ఉన్నా కూడా చూపించవచ్చు. రవి బుధుడింట్లో ఉన్నాడు, శుక్రుడితోని శనితోని కలిసి ఉన్నాడు, అవకాశాలు ఉన్నాయి. గురువు ఉన్నాడు, ఆ, గురువు జనరల్గా అలాంటి వాటికి వెళ్ళడానికి అంత సులువుగా ఇది అవ్వడు. అయినా ఇలాంటివి బహుదారము ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా నవాంశ వంటివి చూడవలసి ఉంటుంది. ఎవరి మీద వెంట వెంటనే అభాండాలు అవి వేసేసి అలాంటివి చేయకండి. ఓకే, నాకు ఒక పెద్ద భయం ఏంటంటే ఇందులో నుంచి ఏదో ఒక ముక్క పట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సింగిల్ వర్డ్ డాన్సింగ్ అంటేనే మనిషి అంటే నాకు చాలా చికాకు. ఆ, మామూలు కోపం కాదు అలాంటి వాళ్ళని చూస్తే. కనుక ఒక దాన్ని పట్టుకొని డ్యాన్స్ చేయొద్దు. అన్ని వైపుల నుంచి చూశాక అప్పుడు ఒక దీనికి రండి. ఓకే. లగ్నేశే లాభగే జాతం సదా లాభ సమన్విత సుశీల ఖ్యాతకీర్తిశ్చ బహుదార గుణైర్యుత. గుణాలు బాగా ఉన్నవాడు, మంచి సౌశీల్యం ఉన్న వ్యక్తి, ఖ్యాతి గణించినవాడు, కీర్తి ఉన్నవాడు, తన కుటుంబంలోని తన కమ్యూనిటీలోని కీర్తి సంపాదించినవాడు, మంచి సౌశీల్యం ఉన్నవాడు, లాభము. నేను ఓ పని చేస్తున్నాను అంటే దానివల్ల నాకైనా లాభం కలగాలి, అవతలి వ్యక్తికైనా లాభం కలగాలి. ఇందులో తప్పే ఉంది? ఏం తప్పు లేదు. ఓకే, ఓ పని చేసి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు, ఒకటే వాడు బాగుపడాలి, లేదా నేను బాగుపడాలి, లేదా ఇద్దరూ బాగుపడాలి. ఇదేం తప్పు ఉంది దాంట్లో? ఏం లేదు కదా. ఎవరి స్థాయిని బట్టి వారు ఆ ఆలోచన చేసుకుంటూ వెళ్తారు. జనరల్గా ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయడము అంటే ఏమంటారు, హెల్ప్ చేయడము. రైట్, హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. 11 ఇంట్లో ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్, సిబ్లింగ్స్, మనకంటే పెద్దవాళ్ళైన అన్నదం అక్క చెల్లెళ్ళు, అదే అక్క అన్నలు. తర్వాత తన వల్ల కాకపోయినా మరో వ్యక్తి ఎవరికైనా ఫోన్ చేసి నా వల్ల అవ్వట్లేదు ఈ పని, మరొక వ్యక్తికి మీకు రిఫరెన్స్ ఇస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు ఈ పని చేసి పెడతారు అని కొందరు ఉంటారు చూడండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి హెల్ప్ చేస్తామంటారు. అలాంటి వాళ్ళు సెక్షువల్ అట్రాక్షన్స్ ఉండడము డిపెండింగ్ ఆన్ ప్లానెట్స్. ప్లానెట్స్ ఖచ్చితంగా వాడాలి. అలాగే ఇళ్ళు కూడా వాడాలి. ఏ ఇంట్లో ఇది జరుగుతున్నది అన్న దాన్ని బట్టి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నవాంశ వాడాలి, రాశితుల్యం వాడాలి, దశ వాడాలి, ఇవన్నీ ఉంటే. ఎందుకంటే ఆ మాత్రం ఈ మాత్రం అట్రాక్షన్ ఉండడము, లేకపోతే ఏదో ఆడదాన్ని చూడగానే ఏదో మనస్సు అటు వెళ్ళడము అన్నది సహజ సిద్ధంగా జరుగుతున్న ప్రక్రియ ఈ రోజుల్లో. కనుక దాన్ని భూతద్దాల్లో చూసి ఏదో అలాంటివి ఏం పెట్టుకోకద్దు. అలాగే ఏదో లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు సూపరు, లగ్నాధిపతి 11 ఇంట్లో ఉన్నాడు వర్స్ట్, ఇలాంటి ఉద్దేశాలు ఉండద్దు. ఎక్కడున్నా రావచ్చు, వచ్చేది ఉంటే. అన్నిటికంటే దశ ఆల్వేస్ కింగ్. దశ లేకుండా ఏం చేయలేం. ఓకే, ఫేస్ వాల్యూ. రెండవది, ఇతను నిలబడితే చాలు, ఇతను కనబడితే చాలు. ఓకే, అలాంటివి కొన్ని ఉంటాయి. ఇతను వస్తేనండి సరిపోతుందండి, క్రౌడ్ పుల్లింగ్ అంటాం కదా. ఆ క్రౌడ్ పుల్లింగ్లో కూడా ఇతను ఉంటాడు. అలాగే షష్టమాత్తు షష్టమము. ఓకే, ఇది కూడా ఏం చూపిస్తుంది? బానిసత్వము, సర్విట్యూడ్ అంటాం కదా. ఒకరి కింద పని చేయాలనే ఉద్దేశం కలిగి ఉండడము, ఉద్యోగంలో ఉండాలి వ్యాపారంలో ఉండకూడదు అనే ఉద్దేశంలో ఉండడము, లేదా రోగగ్రస్తమైన శరీరం ఉండడము,
బెనిఫిట్స్ పొందడము లేకపోతే బెనిఫిట్స్ ఇవ్వడము. ఓకే. అందరికీ సహాయము చేయడము ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. 12వ ఇల్లు చూస్తే 12వ ఇంట్లో లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు వేస్ట్ అండి. ఇదంతా పొరపాటు మాట, అలా ఏం ఉండదు. ఓకే. 12వ ఇంట్లో చూడండి ఏముంటుంది అంటే 12వ ఇల్లు సాక్రిఫైస్కి సంబంధించిన విషయం. నాకు వద్దు అని వదిలేసుకుంటున్న విషయం. రాజు తన దగ్గర ఉన్న డబ్బునంతా ప్రజల మీద ఖర్చు పెడుతున్న విషయం. రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి చీకట్లో మగ్గుతున్న విషయము. ఓకే. అలాగే వేరే దేశానికి వెళ్ళడం. 12వ ఇల్లు ఫారిన్ కంట్రీ సూపర్ కదా. మరి మా అబ్బాయి అమెరికాలో ఉంటే మరీ మంచిది. మరో 10 లక్షలు ఎక్కువ వేసుకు వెళ్ళొచ్చు. బోల్డ్ అంత సంపాదిస్తున్నాడు ఇంకాను. ఉం? 12వ ఇల్లు తనని తాను కష్టపెట్టుకోవడం. ఓకే. ఇప్పుడు అమెరికాలో బతకాలనుకోండి, ఇప్పుడు మన ఊళ్ళో బతకాలనుకోండి సార్, ఏం కావాలి? ఏమి అక్కర్లేదు. సమయానికి అమ్మ అన్నం పెట్టేస్తుంది, హాయిగా అన్నం తినేస్తాం. ఏ స్కూల్కో ఆఫీస్కో ఎక్కడికి వెళ్ళాలో వెళ్తాం, సాయంత్రం హాయిగా అరుగు మీద కూర్చుంటాం, 4 కబుర్లు చెప్పుకుంటాం, భోజనం చేస్తాం, పడుకుంటాం. మన ఇల్లు కదా, మన దేశం, మన ఊరు, కన్నతల్లి. అక్కడ లేవు నువ్వు. అప్పుడు ఏంటవుతుంది? నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ అన్నం నువ్వే వండుకోవాలి. ఇది అంతా అన్కంఫర్టబుల్గా ఉండడం కదా. ఈ 12వ ఇల్లు ఏం చూపిస్తుంది అంటే అన్నీ ఉండి కూడా ఎక్కడో అన్కంఫర్టబుల్గా బతుకుతున్న వ్యక్తిగా కూడా తీసుకోవచ్చు. ఓకే. మొదట్లో నష్టాలను చూసి దాని తర్వాత లాభాలను చూస్తున్న వ్యక్తి లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉన్న ఇది జరగచ్చు. మొదట్లో నేను దురదృష్టవంతుణ్ణి అని బాధపడుతున్న వ్యక్తి మొదటి రోజుల్లో, జీవితం ప్రయాణం మొదలుపెట్టిన మొదటి రోజుల్లో. ఓకే. లేదా మంచిగా డబ్బు అందరికీ దానాలుగా ఇస్తున్నవాడు, బాగా డబ్బులు ఉన్నాయి, దానాలు ధర్మాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఇదేంటంటే డబ్బు ఉన్నది దానము ధర్మము చేయండి అని చెప్పడానికి. ఓకే. లేదంటే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. లగ్నేశో వ్యయభావస్తే దేహ సౌఖ్య వివర్జిత. ఇందాక చెప్పింది అదే. దేహ సౌఖ్య వివర్జిత అంటే ఆ, అంటే శుభ్రంగా హాయిగా చల్ల కదలకుండా కూర్చొని ఉండలేడు ఓ చోట. అంటే ఏంటి? కష్టపడి పని చేస్తున్నాడు మరో దేశంలోనో, అమ్మలేని దగ్గరో, అలాంటి చోట ఎక్కడో పని చేస్తున్నాడు. వ్యర్థ వ్యయి. పాపం మధ్యన ఏదో ఇప్పుడు ఏదో ట్రంప్ గారు ఏదో కొత్తగా రూల్ పెట్టారు, అందరూ ఏదో $1,00,000 కట్టాలి సంవత్సరానికి అని. అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, మరి ఇప్పుడు కూడా ఉందో పీకేరో తెలియదు. ఈ లోపు పాపం వీడికి వీసా ఇవాళ అయిపోతుందనగా, రేపు అయిపోతుందనగా ఇవాళ వచ్చింది అనుకుందాం, ఇది రేపటి నుంచి అమలు చేసామన్నారు. వీడు ఇప్పుడు ఈ $1,00,000 కట్టేశాడు. ఒక్క 3 నెలల తర్వాత ఈ $1,00,000 ఎవడు కడతాడండి, ఎవడు రావట్లేదు, తీసేయండి మొత్తం, అందరికీ గేట్లు ఓపెన్ చేసేయండి అన్నారు. 3 నెలలు కాకపోతే పోనీ ఓ ఓ 2 ఏళ్ళు అనుకుందాం. వీడి దురదృష్టం పాపం, వీడికి ఈ టైంలోనే ఇది తగిలింది. వ్యర్థ వ్యయమే కదా. మిగిలిన వాళ్ళు ఎవడో ఈ $1,00,000 కట్టలేదు, వీడొక్కడు మాత్రం ఈ $1,00,000 కట్టాడు. అది వ్యర్థ వ్యయము. అంటే ఖర్చు పెట్టిన సొమ్ము వలన సుఖము లేకపోవడము, అనవసరపు ఖర్చు జరుగుతూ ఉండడము. మహాక్రోధి, బాగా కోప్పడేవాడు. శుభ వ్యయో వ్యయ యోగ వివర్జితే. ఇవి శుభగ్రహాలు లేకుండా 12వ ఇంట్లో లగ్నాధిపతి పాపి అయి ఉండడము కనిపించినప్పుడు. ఓకే. అప్పుడు మీకు ఇది కనిపించవచ్చు. డబ్బులు వేస్ట్ అవ్వడము ముఖ్యంగా. ఓకే. దీని తర్వాత ఒకటి రెండు విషయాలు చేశాను, చూద్దాం. ఆ, సరే. జనరల్ బ్యాడ్ హెల్త్, జనరల్ గుడ్ హెల్త్ ఎలా చూస్తాం? ఆ, డి లగ్నము చూడండి, లగ్నము యొక్క డిగ్రీస్ చూడండి. ఓకే. లగ్నము డిగ్రీసు, లగ్న అధిపతి డిగ్రీసు, లగ్నాధిపతి యొక్క డిస్పోజిటర్ లేదా పాక లగ్న అధిపతి అని అంటారు తెలుగులో చెప్పాలి అని అంటే. లగ్నాధిపతి డిస్పోజిటర్ డిగ్రీసు ఇవి గండాంతంలో ఉన్నాయా? అన్ని లగ్నం గండాంతంలో ఉంది అంటే 0 డిగ్రీలు 29 డిగ్రీలు. గండాంతము అని కాదు నా ఉద్దేశం, అన్నీ కూడా 0, 29, 0, 29 ఇలాగే ఉన్నాయి అన్నీ, ఈ నాలుగును. దాంతోపాటు చంద్రుడు, రవి ఇవి కూడా 0 డిగ్రీలు 29 డిగ్రీలు ఇలాగే ఉన్నాయి. హెల్త్ అంత బాగోలేదు. ఓకే. ఎంత స్వక్షేత్రాల్లో ఉండిండి, ఎంత ఉచ్చల్లో ఉండినా లగ్నాధిపతి ఆ, ఉచ్చ ఏంటంటారు, ధనస్సులో గురువు ఉన్నాడు. ఓకే. లగ్నం అదే. ఏంటనుకుంటారు? అబ్బా లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, లగ్న డిస్పోజిటర్ అంతా ఇక్కడే ఉంది, సూపర్ అనుకునే లోపు లగ్నము
మూల 0 డిగ్రీ 10 మినిట్స్ మీద ఉంది. 0 డిగ్రీ 10 నిమిషాలు. ఓకే, అంటే కరెక్ట్గా అక్కడ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఏంటంటే క్షీరసాగర మథనం జరుగుతోంది, ఆ మథనం మధ్యలో ఉన్నాడు అతను. ఎందుకంటే 50 నిమిషాల కంటే కిందనుంది కాబట్టి మథనం లోపల ఉంది, అది ఆరోగ్యం బాగోలేదు. ఓకే, దానికి తోడు మిగిలినవి కూడా సరిపోవాలి. ఓకే, నవాంశ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూడండి, లగ్నంలోకి తీసుకొచ్చి. నవాంశ లగ్నం ఏమిటో చూడండి, నవాంశ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూడండి. ఎక్కడ? D1లో నవాంశానికి వెళ్ళి నవాంశలో లగ్నాధిపతిని నోట్ చేసుకుని రాశి చక్రానికి వచ్చి రాశి లగ్నాత్తు అతను 6 8 12లో ఉన్నాడా. ఓకే, ఇది కూడా ఆ, ఏమంటారు, ఏదైనా డిసీజ్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్న వీటన్నిటికీ పరిహారాలు చేయించుకోవాలి. అలాగే ఆ, ఏం ఏం ఇబ్బంది వస్తుంది మనిషికి ఇప్పుడు? ఏదో ఒక ఏ రోగము లేకుండా ఎవరు ఉండరు కదా. ఏం రోగం వస్తుంది అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటే లగ్నం, నవాంశ లగ్నాన్ని చూడండి. ఆ లగ్నాధిపతిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఆ నవాంశ లగ్నాధిపతిని నోట్ చేసుకోవడంతో పాటు నవాంశ లగ్నంలో ఏదైనా గ్రహం ఉందనుకోండి, అది కూడా నోట్ చేసుకోండి. ఆ రెండింటిని ఇక్కడికి తెచ్చుకోండి, D1లోకి, రాశి చక్రంలోకి తెచ్చుకుని ఈ రెండు ఏ నక్షత్రాలని చూపిస్తున్నాయో చూడండి. ప్రతి నక్షత్రానికి ఒక అవయవం ఉంటుంది. ఆ అవయవము నేను మాక్సిమం దాంట్లో చెప్పుంటాను, వీడియోలో చెప్పుంటాను, విడిగా చెప్పుండకపోవచ్చు దీనికి ఇది అవయవము అని, కానీ మెన్షన్ చేసి ఉంటాను ఎక్కడో దగ్గర. 90%కి చేశాను. చేసినప్పుడు ఆహా ఇది అవయవము అని తెలుస్తుంది. ఉదాహరణకి స్వాతి ఉందనుకుందాం. స్వాతిలో అవయవం ఏం చెప్పుంటాము అంటే మెడ. వాయోర్ నిష్ట్యా వ్రతతి అని అన్నాం. వాయోర్ నిష్ట్య, నిష్ట్య అంటే మెడ. వాయు అంటే గ్యాస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, మెడకి సంబంధించిన విషయాలు. అలాగే హస్త ఉంది అంటే చేతికి సంబంధించిన విషయం. ఓకే, ఇలాగా మనము ఎక్కడి నుంచి ఇబ్బంది రావచ్చును అన్నది కూడా నవాంశ లగ్నము నుంచి పట్టుకొని చెప్పవచ్చును. ఎందుకంటే నవాంశ లగ్నము అన్నిటికంటే ఇంపార్టెంట్. యాక్చువల్గా మొత్తము చేసుకున్న కర్మంతా D60లో స్టోర్ అయి ఉంటే, షష్ట్యాంశలో ఉంటే, షష్ట్యాంశలు వడగట్టి నవాంశ తయారు చేస్తారు. ఆ వడగట్టిన నవాంశ ఈ జన్మకి ప్రారబ్ధముగా వస్తుంది. అంత మొత్తం చేసిన కర్మంతా D60లో ఉంటే అంతా ఒక్కసారి పట్టుకొచ్చి ఈ జన్మలో అనుభవించాం. అందులోని కొంత తెచ్చుకుని ఆ ప్రారబ్ధం కింద అనుభవిస్తాం కదా, ఆ ప్రారబ్ధము నవాంశలో ఉంటుంది. అందుకే నవాంశ లగ్నం నుంచి కూడా నీకు ఏ రకమైన ఇబ్బంది ఒంటికి రాబోతున్నది, లేకపోతే ఎందుకంటే ప్రతి మనిషిని అడగండి, ఏదో ఒక చిన్నదైనా ఉంటుంది. ఏది చిన్నది లేని వాడికి అసలు ఇబ్బంది లేకుండా ఎవ్వరికి ఉండదు. ఎంతో కొంత చిన్న ఇబ్బంది ప్రతి వారికి ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఆ, పూర్తి 100, మన వాళ్ళు అందుకే దాన్ని హెల్త్ అనలేదు, మన వాళ్ళు ఏమన్నారంటే ఆరోగ్యము అని అన్నారు. అరోగస్య భావ ఆరోగ్యం అంటే రోగము లేకుండా ఉంటే చాలు. ఇంకేదో దాన్ని పెంచేద్దాం, దాన్ని తుంచేద్దాం, అలా చేసి అవి ఏం అక్కర్లేదు. నీకు ఏ రోగము లేదు, నువ్వు ఇబ్బంది పడిపోవడం లేదు నీ శరీరంతో, అంటే బాగా ఉన్నట్టే లెక్క. సరే, జనరల్ గుడ్ హెల్త్ ఎప్పుడు ఉంటుంది మామూలుగా? సాధారణంగా ఇవి చాలా సాధారణ విషయాలు సుమా, ఇవి పట్టుకొని డాన్సింగ్ చేయకూడదు. ఓకే, ఇవి ఇలాంటివి అప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఓకే, ఇది చూసేసుకుని సంకలు గుద్దేసుకోవడము వద్దు, ఇది చూసేసుకుని కన్ఫర్మేషన్లు వద్దు. ఓకే, ఇవి ఇవి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అన్ని వాడాలి వీటిలో. ఇందులో కూడా 3 రూల్స్ వాడాలి, ఇందులో కూడా 3 రూల్స్ వాడాలి. ఓకే, ఒకటి పట్టుకొని సింగిల్ మొక్క పట్టుకొని డాన్సింగ్ చేయకూడదు. లగ్నాధిపతి గురువు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ కోణాల్లోని, కేంద్రాల్లోని, ముఖ్యంగా కేంద్రాల్లో ఉండడము లేదంటే కోణాల్లో ఉండడం D1లో. కానీ డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్. ఇందాకలు చెప్పినట్టు అన్నీ ఉన్నాయి, కానీ మూలా నక్షత్రం 0 డిగ్రీల 10 మీద ఉంది, 0 డిగ్రీల 10 సెకండ్ల మీద లగ్నం ఉంది. ఇది చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది లగ్నం. ఏదో ఒక ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది జీవితంలో. ఓకే, ఆరోగ్యపరంగా నవాంశ ఖచ్చితంగా చూస్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఆ, ముఖ్యంగా ఈ జ్యేష్ఠకి మూలకి మధ్యనున్న చోట ఎక్కడైతే చెప్పబడిందో అది ఎక్కువ ప్రమాదము. మిగిలిన గండాంతాలు మేషము, అదే ఏంటంటారు, మీనమేషాలు, అలాగే కర్కాటక సింహాలు, ఇవి కూడా గండాంతాలు లెక్కలోకి వస్తాయి. ఇవి కూడా కొద్దిగా బాధ పెట్టేవని అనుకోవాలి. ఓకే,
లగ్నము గురువు బుధుడు శుక్రుడు ఈ మంచి గ్రహాలు శుభగ్రహాలన్నీ కూడా కేంద్ర కోణాల్లో ఉండడము. చంద్రుడికి కేంద్రాల్లోని శుభులు ఉండడం. నవాంశ లగ్నాధిపతి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ D1లో ఉండడం. ఇవి జనరల్గా మంచి ఆరోగ్యాన్ని చూపిస్తాయి. ఇప్పుడు అలా కొంతమంది ఏమంటారో తెలుసా, ఇప్పుడు ఇలా చెప్పగానే నాకు ఇది ఉంది ఇది ఉంది అని. కాబట్టే రెండు పనిచేస్తాయి, దశని బట్టి వస్తుంది. ఓకే, ఇది పూర్తిగా లేదు, ఇది ఒక్కటే పైదొక్కటే ఉంది, బ్యాడ్ హెల్త్ ఒక్కటే ఉంది, చాలా తొందరగా ఇష్యూస్ వస్తాయి లైఫ్లో. ఓకే, తొందరగా జబ్బులు తగ్గవు. రెండు ఉన్నాయి, జబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. ఓకే, రెండు కనిపిస్తాయి. ఓకే, ఆ, జాతకుడు కవలలలో ఒకడా, ఓకే, అన్నది ఎలా తెలుసుకుంటారు? లేదా కొంతమంది పుట్టే పిల్లలకి కూడా కవలలు అవునా కాదా, ఇది ప్రస్తుతానికి నేను లగ్నం మీద చెప్పాను. మీరు దాన్ని పంచమానికి అప్లై చేస్తే పుట్టబోయే పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు. ఆ, చతుష్పాత రాసులు ఉన్నాయి: మేషము, వృషభము, సింహము. అలాగే అక్కడ యాక్చువల్గా ధనస్సు కూడా రాయాలి. ధనస్సులో సగభాగము చతుష్పాత్ రాశిలోకి వస్తుంది. ఆ, కానీ ఎలాగో డ్యూయల్ సైన్స్ అని రాశాం కదా, ద్విస్వభావ రాసులు. ద్విస్వభావ రాసులు ఏమున్నాయి? బుధుడు గురువు పాలించేవి ద్విస్వభావ రాసులు అవి. అలాగే వృశ్చికము, ఆ, కుంభము, ఈ రెండు కూడా రెండు గ్రహాలు పరిపాలిస్తున్నాయి. ఒకటి శని రాహువులు పరిపాలిస్తున్నారు, ఒకటి కుజకేతువులు పరిపాలిస్తున్నారు. మిగిలిన వాటికన్నిటికీ ఒక్కొక్కడే అధిపతులై ఉన్నారు. కాబట్టి ఈ రాసులలో లగ్నము, లగ్నాధిపతి, లగ్నాధిపతి డిస్పోజిటరు చంద్రుడు, రవి, వీటిలో కనీసం 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఇందులో కనీసం 4 ఈ వీటిల్లో ఉండాలి, ఈ రాసుల్లో ఉండాలి. ఎక్కడ? D1లో, ముఖ్యంగా D1లో ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ బాడీ కదా, ట్విన్స్ అంటే ఇద్దరు బాడీస్ ఉన్నాయి కాబట్టి D1లో ఖచ్చితంగా కనిపించాలి. కనిపించిన తర్వాత కనీసం నవాంశలో 4 గ్రహాలైనా సరే బుధుడు గురువు పరిపాలించే చోట్ల ఉండాలి. అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం, వీటిల్లో ఉండాలి. ఓకే, ఇది మీకు కవలలలో ఒకరుగా జన్మించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని మీరు లగ్నాన్న చోట పంచమాన్ని, పంచమాధిపతి డిస్పోజిటర్ని, చంద్రుడిని, రవిని వాడుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు పిల్లల సంగతి, మీకు పుట్టబోయే పిల్లల సంగతి మీరు తెలుసుకోవచ్చు. మీ తల్లికి ఒకవేళ కవలల్లో ఒకరు అనుకోండి, 4th హౌస్ 4th లార్డ్ డిస్పోజిటర్. తండ్రి అనుకోండి 9th హౌస్ 9th లార్డ్ డిస్పోజిటర్. ఇదే వాడవలసి ఉంటుంది. ఇవి మాత్రం అలాగే ఉంటాయి. 4 or more ప్లానెట్స్ ఇన్ డ్యూయల్ సైన్స్ అన్నాం కదా, ఇవి అలాగే ఉంటాయి. తర్వాత దత్తత వెళ్ళడము, ఒకరింట్లో పుట్టి మరొకరింటికి వెళ్ళడము. ఓకే, పరాశర మహర్షి ఏం చెప్పాడంటే రవిచంద్రులు కలిసి ఉండడము. ఓకే, అమావాస్యకి దగ్గరలో చంద్రుడు ఉండడం అంటే అటువైపు ఇటువైపు, అమావాస్యకి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత వరకు కదా కలిసి ఉంటారు. లేదా ఒక రోజు అటు ఓ రోజు ఇటు, రోజున్నర అనుకోండి, పోనీ ఎలా అనుకుంటే అలాగా రవిచంద్రులు కలిసి ఉండడము అని అతను రాశాడు. కానీ జనరల్గా రవి నుంచి చంద్రుడు కేంద్రాల్లో ఉండడం అంటే 1 4 10 7, 1 4 7 10ల్లో చంద్రుడు ఉండడం. చంద్రుడు ఆ, అష్టమ లేక తృతీయం, వింశోత్తర నక్షత్రాధిపతి ఎవరో చూసి చంద్రుడి నుంచి, చంద్రుడు ఏ వింశోత్తర నక్షత్రంలో ఉంటాడో లగ్నాత్తు అష్టమ తృతీయాల్ని పరిపాలించే నక్షత్రంలో ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి అష్టమాధిపతి ఎవరు? కుజుడు. తృతీయాధిపతి ఎవరు? బుధుడు. వింశోత్తరి నక్షత్రాలు తెలుసు మీకు, అశ్విని కేతు పరిపాలిస్తున్నాడు, ఇవన్నీ వింశోత్తరి నక్షత్రాలు. కే రవి కృత్తికని పరిపాలిస్తున్నాడు, అలా కదా. ఇప్పుడు కుజుడు పరిపాలించే నక్షత్రంలో కానీ బుధుడు పరిపాలించే నక్షత్రంలో కానీ చంద్రుడు ఉండడము. ఓకే, ఇది దీని అర్థం. అలాగే హస్త, హస్తలో చూడండి, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. హస్తలో ఏం కనిపిస్తుంది? ఆ, చేతుల్లో తండ్రికి పిల్లలు లేకపోతే వేరే వాళ్ళ ఇంటి నుంచి పిల్లలు తెచ్చుకోవడం, రైట్. అలాగే ఆర్ద్రలో కూడా శివుడికి, మీకు రుద్రుడికి తండ్రి తల్లి ఎవరు లేరు, రైట్. ఇలాగ మిగిలిన రుద్ర నక్షత్రాలన్నీ కూడా పనికొస్తాయి. ఉత్తరభాద్ర, పూర్వభాద్ర,
ఇలాంటివి కూడా పనికొస్తాయి. అన్నీ రాయలేదు. ఆ, నక్షత్ర కనెక్షన్స్లో రుద్ర నక్షత్రాలు అన్నీ అనుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లేస్మెంట్ ద్వారా కూడా డిపెండ్ అయి ఉంటుంది. రెండో ఇల్లు కుటుంబము, నాలుగో ఇల్లు కూడా కుటుంబం. ఈ రెండు కుటుంబ స్థానాల కిందకు వస్తాయి డెఫినెట్గా. ఓకే, ఎందుకంటే ఒక్క స్థానం ఉండదు ఎప్పుడు దేనికైనా. ఓకే, కుటుంబానికి రెండో ఇల్లు, నాలుగో ఇల్లు రెండూ పాడైపోయినప్పుడే కుటుంబం పాడైనట్టు. ఓకే, అందుకే కూడా మీకు నవాంశ చూస్తున్నప్పుడు ద్వితీయమే కాదు చతుర్థం కూడా చూడడానికి అదే కారణం. డివోర్స్ ఉందా లేదా అన్నది చెక్ చేయడానికి, తిరిగి మళ్ళీ సుఖం పొందుతున్నారా లేదా అని చెక్ చేయడానికి కూడా రెండు నాలుగు రెండు వాడుతున్నాం. మీకు జాగ్రత్తగా వినుంటే మీకు కనిపించి ఉంటుంది ఈ పాటికి. ఓకే, ఏం కనిపిస్తోంది? సెకండ్ ఫోర్త్ కనెక్షన్ దేంతోని? 6 8 11 12 తోని. అంటే రెండవ అధిపతి ఆరో అధిపతి కలిసి ఉండడము, రెండో అధిపతి 11 అధిపతి కలిసి ఉండడము, లేకపోతే 11 ఇంటివాడు రెండో ఇంట్లో ఉండడము, ఆరో ఇంటివాడు రెండో ఇంట్లో ఉండడము, లేకపోతే ఆరో ఇంటివాడు నాలుగో ఇంటివాడితో కలిసి ఉండడము, నాలుగో ఇంట్లో ఆరో ఇంటివాడు ఉండడము, లేకపోతే ఎనిమిదో ఇంటివాడు ఉండడము. ఇటువంటివి మీకు ఈ రెండు నాలుగులు 6 8 11 12 కలిసి ఉండడం. ఒక్కోసారి మూడో ఇల్లు కూడా రాసుకోవచ్చు. ఓకే, 3 6 8 11 12, ముఖ్యంగా 6 11 8 ఇవి మాత్రం మూడు ఇంపార్టెంట్ హౌసెస్. 6 8 11 12 ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగా దూరం ఇస్తారు. 6 8 11 ఉంటే దగ్గరలో ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే పూర్తిగా ఎవ్వరూ తెలియదు, ఎక్కడో అనాథ శరణాలయంలో పుట్టారు ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నది ఉన్నది. ఓకే, అటువంటప్పుడు మీకు 12th హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. దీన్ని రాశితుల్య నవాంశలో కూడా చూడవలసి ఉంటుంది. రాశితుల్య నవాంశ వేసుకుని రాశితుల్య నవాంశలో కూడా మీరు ఎలా వేసుకుంటారు అంటే సేమ్ కనెక్షన్స్ వేసుకుంటారు. వేసుకుని 2 4 ఇళ్ళు ఎలా ఉన్నాయి, చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నాడా, అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నాడా, అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడా, ఇలాంటివి లెక్క వేసుకుని చూడొచ్చు. ఓకే, దీన్ని బట్టి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే నవాంశ లగ్నాత్తు కూడా చూడండి. ఇవి చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇవాల్టికి ఇది క్లాసు. ఎవరికైనా క్వశ్చన్ ఉంది, ఏమైనా ఉంది అంటే అడగండి, చెప్తాను. అచ్చా, ఎవరో అడిగారు సప్తాంశ ఎప్పుడు నేర్పిస్తారని. మధ్యలో ఓ రోజు ఎప్పుడైనా ఖాళీ ఉండి ఇవి ఎందుకంటే ఇవి రాయాలి కాబట్టి ఖాళీ ఉంది ఇవాళ, నిన్న మొన్న నేను ఇంట్లో ఉన్నాను, అందుకని ఇవి రాశాను. ఏనాడైతే ఖాళీ ఉండదు, ఎందుకంటే దాని సప్తాంశకి పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పని ఏం లేదు, అది నోట్తోనే చెప్పేస్తాను నేను కాబట్టి. లేదా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రాసేసుకోవచ్చు. అందుకే ఆ క్లాస్ ఇవాళ చెప్పలేదు. మరోనాడు పెద్దగా ఖాళీ లేదు, నాకు టైట్గా ఉంది ఆ వీక్ అన్నప్పుడు చెప్తాను. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఓకే, సరే. సార్ ఆ, నమస్తే అడగండి. సార్. ప్రకాష్ అడుగు. ఇప్పుడు రాశి తుల్యం నుంచి కూడా ఇవి మనం ఇప్పుడు అనుకున్న 12 కూడా చూడొచ్చు సార్. నవాంశలో లగ్నాధిపతి. ఈ 12 ఉన్న చూడొచ్చు, రాశి తుల్యంలో కూడా చూడొచ్చు. కానీ ఆ రాశి తుల్యాన్ని అలా వాడరు అక్కడ. D1లో చూడండి. ఒకవేళ లగ్నం నుంచి తెలుసుకోవాలి, మనిషి గురించి సాధారణంగా తెలుసుకోవాలి, D1 నుంచి చూడండి. ఓకే, T1 నుంచి చూస్తున్నప్పుడు డిస్పోజిటర్ని ఖచ్చితంగా వాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి ఎక్కడున్నాడు అన్న చోట ఆగిపోకుండా ఆ డిస్పోజిటర్ ఎక్కడున్నాడు అది కూడా తీసుకొని రెండింటినీ కలిపి వాడండి. డిస్పోజిటర్ కి ఎక్కువ వస్తాయి కదా సార్. డిస్పోజిటర్కి ఎక్కువ మార్కులు వేయండి, ఆ, తరువాత అధిపతికి ఎక్కువ వేయండి. ఓకే. జనరల్గా 50 50 వేసినా తప్పు లేదు. ఆ, నేనైతే 60 మార్క్స్ డిస్పోజిటర్కి వేస్తాను, 40 మార్క్స్ అధిపతికి వేస్తాను. రైట్ కానీ అనుకుంటా. అధిపతి ఎక్కువ రోల్ ప్లే చేస్తాడు. ఒకవేళ రెమెడీ చేయాలి, అధిపతి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రెమెడీ చేయాలి, ప్రాబ్లం వస్తుంది, అధిపతికే చేస్తాడు, డిస్పోజిటర్కి చేయడం కావదు. ఉమ్. సార్ సార్ అడ- ఫోర్త్ లార్డ్ ఎయిత్ లో ఉంటే ఆ, దూరం అంట సార్ మీరు అన్నది ఇప్పుడు. 12th కనెక్షన్ వస్తే దూరం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. ఓకే.
అడాప్షన్కి వెళ్ళినప్పుడు, అంటే దత్తత ఇచ్చినప్పుడు. ఓకే ఓకే కానీ జనరల్ ఇది టోటల్ హారోస్కోప్ చూడకుండా దూరం ఇచ్చారా దగ్గర ఇచ్చారా చెప్పడం చాలా కష్టం. ఓకే ఓకే ఉమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉమ్. అనిల్ అడగండి. సార్ నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్. ఉమ్. వాళ్ళు అడాప్షన్ కి వెళ్ళారు సార్. ఉమ్. సో అది అదే ఒకసారి చెప్పమంటారా సార్? చెప్పడం కాదు, మీకేమొచ్చిందో చెప్పండి. దాంట్లో రిజల్ట్ ఎవరిది ఉంది, ఎవరిది డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే అది దత్తతకు వచ్చాడో ఆ పిల్లడా? అవును సార్, దత్తతకి ఒక అమ్మాయి వెళ్ళారు సార్. ఆ అమ్మాయిది అంటే ఉంది సార్. నేను ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అడాప్షన్ అది చెక్ చేయలేదు సార్. ఓకే, అందుకని ఒకసారి చెక్క టైం ఉంది, 10 నిమిషాలు కూడా లేదు, అందరూ అలిసిపోయి అవును. ఉన్నారు. మీకు చార్ట్ గుర్తులేదా? ఓకే. ఆ, ఇలా చూస్తూ ఉండండి, ఇంకెవరైనా చార్ట్ క్వశ్చన్ ఉంటే చార్ట్ కొంత అడుగుతారు. చెప్తాను ఆ, సార్. చెప్పండి. ఓకే. మీరు చూస్తూ ఉండండి, లోపు ఇంకోళ్ళు అడుగుతారు. నెక్స్ట్. సార్ ఇప్పుడు మీరు చెప్పింది రాసులు ఒకవేళ భావచలిత చార్ట్ లో పక్కకు ఉంటాయి సార్. అంటే సపోజ్ లగ్నాధిపతి 5th లో ఉన్నాడు, కానీ భావంలో చూస్తే 6th భావంలో అలాగుంటే అలా ఎలా తీసుకోవాలి సార్? అలాంటప్పుడు రెండు తీసుకోవాలా? ప్రశ్న నచ్చింది. జనరల్ గా రాశి చార్ట్ నుంచి చూడండి, రాశి చక్రం నుంచి చూడండి. ఓకే సార్. 99% అక్కడి నుంచే వస్తుంది ఫలితం, రాశి చక్రం నుంచే. ఎందుకంటే భావచక్రంలో ఆధిపత్యాలు మారిపోతాయి. నిజానికి అలా అలా తీసుకోకూడదు ఆధిపత్యాన్ని. ఉం? ఇలాగే రాశి చక్రం నుంచే తీసుకోండి. ఓకే సార్. ఉం. సార్ ఇంకొక క్వశ్చన్. అడగండి అడగండి. సపోజ్ ఇప్పుడు లగ్నాధిపతి గాని లగ్నాధిపతి డిస్పోజిటర్ గాని ఇద్దరు కూడా వేరే ప్లానెట్స్ తో కలిసి ఉన్నారు అనుకోండి, ఇద్దరు కూడా. నేర్పిస్తా సో ఇప్పుడు కంజంక్షన్స్ ఇంకా ఓకే. నేర్పించలే. ప్రస్తుతానికి విడిగా ఉన్నారనే ఉద్దేశంలో నేర్పిస్తున్నాను. ఇది ఎప్పుడైతే కంజంక్షన్ ఉందో మారిపోతుంది. యా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం ఉంటుంది. అంటే లగ్నాధిపతి ఉంటుందమ్మా, ఉంటుంది. ఒకటి సహజ కారకత్వం వస్తుంది, రెండోది ఆధిపత్య కారకత్వం వస్తుంది. రెండు వస్తాయి, అది చెప్తాను. ఓకే సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొన్నిటికి కేంద్రాలకి యోగాలు అపయోగాలు కూడా ఉంటాయని. అంటే యోగం బ్రేక్ అయ్యేది కూడా ఉంటుంది. యోగభంగ యోగం, యోగభంగం. సపోజ్ ఇన్ కేస్ ఆ యోగం అని పేరే గానీ దాని వల్ల ఒకవేళ ఇట్స్ గివింగ్ బ్యాడ్ రిజల్ట్ అనో ఏదో ఒకటి, ఇప్పుడు మీరు లగ్నాధిపతి 7th, లగ్నాధిపతి 4th ఇలాంటివి ఏవో చెప్పారు కదా సార్, వాటికి కూడా అంటే చెడు కూడా భంగం అవుతుందని అనుకోవచ్చా? లేకపోతే యోగం అన్నారు కాబట్టి చెడు కూడా భంగం అవుతుంది. ఓకే సార్. యా, ఓకే సార్. అది కనపడుతోంది సార్. యోగ భంగము అంటే దుర్యోగ భంగము, సద్యోగ భంగము రెండు ఉంటాయి. ఓకే, రెండు ఉంటాయి. అనిల్, అయిందా మీ చార్ట్? మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు అనిల్. అవలేదా? ఇంకా చార్ట్ రాలేదా? ఓకే అపర్ణ. ఓకే సార్ అడగండి అపర్ణ, అడగండి. ఈ రోజు క్లాస్ లో ఇది కాదండి డౌట్. పోయిన వీక్ అండి. ఓకే. మకరంలో లగ్నం అయ్యి అది దాన్ని శని చూసినట్టయితే ఎట్లుంటుంది సార్? అంటే మీరు బాధగా అంటే లగ్నం అనేది మకరంలో పడి గ్రహము అది దశ నడుస్తున్నంత సేపు
ప్రాబ్లమేటికల్ గానే ఉంటుందా అంటారు. అమ్మ దశ నడుస్తోంది. ఫస్ట్ మీరు చూడవలసింది నక్షత్ర థీమ్. ఏ ఎస్ నక్షత్రంలో ఉందో ఆ అవునా నక్షత్రం యొక్క థీమ్. సార్. ఏ నక్షత్రంలో ఉంది? కృత్తికా నక్షత్రంలో ఉంది సార్. కృత్తిక నక్షత్రంలో ఉంది కాబట్టి మనిషి పేరు గణించడంలోని 10 మందిలోని తను కనిపించాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తున్నాడు, గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్యోగంలో దానికోసం ప్రయాసపడుతున్నాడు. తర్వాత ఇంకేం కనిపిస్తుంది? జ్యోతిరవస్థ, 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఓకే, ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఓకే, ఒకవేళ హెల్త్ ఇష్యూస్ లాంటివి చూడాలి అని అనుకుంటే డీహైడ్రేషన్, ఓకే, ఇండైజెషన్ ఇలాంటివి ఉన్నాయి. మంచి ఫుడ్ తినాలనే ఆసక్తి చూపిస్తున్నాడు కృత్తిక. ఓకే, దాని వలన అమితంగా తినడం వలన ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, అలా తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి మీ క్వశ్చన్? సార్ మీరు అది ఉమ్, లగ్నము ఉన్న ప్లేస్ అంటే నవాంశలో లగ్నం ఉన్న ప్లేస్ బాధకంలో ఉంటే ఎప్పుడు అంటే ఆ దశ కంప్లీట్ అయ్యేంత వరకు అదే నడుస్తుందా, అట్లనే ఉంటుందా అనేసి ఉండదమ్మా. ఎవరికి బాధకంగా ఉందో ఆ అధిపతికి కూడా బాధకంలో ఉండాలి, అప్పుడు కానీ అవ్వదు. సార్. అది అధిపతికి కారకత్వానికి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి బాధకత్వంలో ఉంది అనుకున్నాం, 4th హౌస్ కి బాధకత్వంలో ఉంది, సరిపోదు. 4th హౌస్ కి బాధకత్వంలో ఉండాలి, తల్లి ఆ, గా కనిపించే చంద్రుడి నుంచి బాధకత్వంలో ఉండాలి, 4th లార్డ్ కి బాధకత్వంలో ఉండాలి. మూడిట్లోని ఉన్నప్పుడు ఎక్కువ బాధకత్వం ఉంటుంది. అంతర్దశలు మారుతున్నప్పుడు మార్పు ఉంటుంది. అంతర్దశలు ఇంకా నేను నేర్పించలేదు కాబట్టి అవునండి, ఆ, నేర్పించండి నేర్పించలేదు కాబట్టి ఇప్పటికి ఏంటి అంటే అంతా ఉంటుందనే ఉద్దేశంలో ఉండదు. సార్. అది సరే, థ్యాంక్ యూ సార్. ఓకే, మణికంఠ. ప్లస్ అది కేంద్రాల్లో ఉంటే వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎన్ని కేంద్రాల్లో ఉన్నా ఎంత ఇంటెన్సిటీ ఉన్నదని చూసుకోవాలి. నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాంట్లోకి వెళితే అదే మాత్రం అదే ఇంకా సార్. దానికి ఎండింగ్ ఉండదు. ఓకే. అవును సార్. యా. రామకృష్ణ. సార్ నమస్తే అండి. నమస్తే ఇందాకటి అండి. క్వశ్చన్ కి ఒక ఎక్స్టెన్షన్. ఇప్పుడు భావచలితలో ఒక గ్రహం పడినప్పుడు ఎగ్జాంపుల్ మేష లగ్నం, లగ్నాధిపతి ఐ మీన్ లగ్నం 29 degrees లో ఉంది, లగ్నాధిపతి సప్తమంలో పడ్డాడు, ఐ మీన్ అష్టమంలో పడ్డాడు, సారీ స్కార్పియోలో పడ్డాడు. అర్లీ మేబీ 0 degree 1 degree లో పడింది, అది మన సప్తమంలో వస్తుంది కదా. సో ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే స్కార్పియోలోనే సప్తమం అష్టమం రెండు వచ్చాయి భావచలితలో. ఈ గ్రహం మీద కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుందా లేదా? సారీ, ఈ గ్రహం మీద శుక్రుడి యొక్క ప్రభావం కూడా నేను ఉంటుందా? జీవితాన్ని ఇంత కాంప్లికేట్ చేసుకోను, నేను చాలా సింపుల్ గా చేసుకుంటాను విషయాన్ని. ఫస్ట్ భావచలితాన్ని నేను చూడను. ఓకే, తిన్నగా రాశి చక్రం పట్టుకుంటాను. రాశి చక్రం నా విషయాన్ని ఆన్సర్ చేస్తే ఇంకా నేను చక్రం వైపు అసలు వెళ్ళను. 99.9% రాశి చక్రంలో పని అయిపోతుంది, భావచక్రంతో పని ఉండదు. ఓకే, ఎందుకంటే మనము రాశి అధిపతి, ఇప్పుడు ఇప్పుడు భావం వేస్తున్నాం, మారిపోతుంది పూర్తిగా. మీరేమనుకుంటారంటే ఇప్పుడు ఏదో సప్తమంలో ఉంది అనే ఉద్దేశంలో ఉంటారు. అలాగేం ఉండద్దు. అష్టమంలో ఉన్నంత మాత్రం నష్టమేం లేదు. ఓకే. మళ్ళా చెప్తున్నా, ఓకే, లగ్నాధిపతి అష్టమంలో ఉన్నంత మాత్రాన నష్టమే లేదు. వెల్కమ్ టు మై లీగ్. నాకు అష్టమంలోనే ఉన్నాడు లగ్నాధిపతి. ఓకే, ఏం ప్రాబ్లం లేదు నాకు. ఓకే, సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు, నాకు ఏమీ ప్రాబ్లం లేదు. నాకు నా మ్యారేజ్ లైఫ్ సూపర్గా ఉంది. నాకు అంతకంటే జీవితం, ఉద్యోగం అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, కాబట్టి అలాగ లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఏదో చెడు అనే ఉద్దేశంలో ఉండద్దు. ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. థాంక్స్. ఓకే. సార్ అనిల్. ఈ లగ్నం వచ్చేసి తులా లగ్నం సార్. ఏదైతే సన్ వచ్చేసి కేంద్రంలో ఉన్నారో అంటే సప్తమంలో ఉన్నారు సార్. అలా కాదు, కానీ అడాప్షన్ రవి చంద్రుడు పరస్పరము కేంద్ర కోణాల్లో ఉండాలి. రవి ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు? ఓకే సార్. రవి వచ్చేసేటప్పటికి మేషంలో ఉన్నారు సార్. చంద్రుడు వచ్చేసేటప్పటికి మిథునంలో ఉన్నారు. ఓకే, తర్వాత చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? చంద్రుడు వచ్చేసి తృతీయాధిపతి అయిన గురు నక్షత్రంలో పునర్వసులో ఉన్నారు సార్. తృతీయాధిపతి ఇంట్లో ఉన్నాడు కదా, తులా లగ్నం కదా. తులా లగ్నం సార్. తులా లగ్నము. పునర్వసు ఎవరిది?
తృతీయాధిపతి గురువు యొక్క నక్షత్రం ఉంది సార్. ఓకే, మరి ఇంకే ఓకే. అదొక్క కనెక్షన్ వచ్చింది సార్. ఇంకొకటి ఏమన్నారు, అస్త ఆద్ర కనెక్షన్ టు లగ్న లార్డ్ అండ్ డిస్పోజిటర్స్ అన్నారు. రుద్రులు అన్ని వాడాలి. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ కనెక్షన్ ఇది 2-4 పాడై ఉండాలి. ఓకే, 2-4 పాడై ఉండాలి. చతుర్థంలో కేతు ఉన్నారు సార్, అంటే మకరంలో కేతు ఉన్నారు సార్. అదొకటే సరిపోదు. ఓకే, కేతు ఉన్నాడు. చతుర్థ అధిపతి షష్ట అష్టమ వ్యయాధిపతులతో కలవడము వంటివి చెక్ చేసుకోవాలి. ఈ పాటికి అయిపోయి ఉండాలి, ఇంత సేవ్ చేయకూడదు. ఓకే సార్, అది చతుర్థాధిపతి అయిన శని వచ్చేసి ద్వాదశంలో ఉన్నారు సార్, అంటే 4th లార్డ్ 12th హౌస్. ఓకే, సెకండ్ లార్డ్ చూడండి, రెండో ఇంటి అధిపతి కుజుడు. రెండో ఇంటి అధిపతి సప్తమంలో ఉన్నారు సార్. ఓకే, సప్తమంలో ఉండి దాంతో రవితో కలిసి ఉన్నారు సార్. రవితో కలిసి ఉన్నాడు, 11వ ఇంటి అధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే, 2-11 కనెక్షన్. ఓకే, 2-11 4-12. ఇదే మీరు మళ్ళీ రాశి తుల్య నవాంశలో కూడా చెక్ చేయాలి, అప్పుడు కూడా వస్తుంది. D9 లగ్నాత్తు కూడా చెక్ చేయాలి, అప్పుడు కూడా చాలా వరకు వస్తుంది. ఓకే సార్. ఓకే ఓకే ఓకే, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ రూల్. అలా ఉంటేనే అడాప్షన్ పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే ఒక ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి ఇంకో ఇంట్లో ఇవ్వాలి కాబట్టి. ఓకే సార్, ఇంకొకటి మీరు సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు నేను సంజయ్ రాత్ గారి ఒక లెసన్ విన్నాను సార్. అంటే డే నైట్, అలాగే డే బర్త్, అలాగే నైట్ బర్త్ కనుక స్ట్రాంగ్, ఆ ప్లానెట్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయి. దాంట్లో కుజుడు కనుక సప్తమంలో ఉన్నా కూడా అది ఇబ్బంది పెట్టదు. నా చార్ట్ లో కూడా, ఆయన చార్ట్ లో కూడా మేన్ లగ్నం అయ్యి సప్తమంలో కుజుడు ఉన్నా నాకు కుజుడు వల్ల నాకు అలాంటిది ఏం జరగలేదు అని చెప్పి ఆయన 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఓకే, అది తెలుసు సార్, అది తెలుసు. ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. కాకపోతే సప్తమంలో కుజుడు ఉండడం వల్ల ఒకటే మాత్రమే కాదు. ఓకే, అది కంక్లూడింగ్ ఫ్యాక్టర్ అది కాదు. అంటే ఆయన ఇదొకటి చెప్పారు సార్, నైట్ బర్త్ అయిన వాళ్ళకి అక్కడ కుజుడు స్ట్రాంగ్ కాబట్టి సప్తమంలో ఉన్నా కూడా, అంటే ఇది ఏదైతే కుజదోషం ఉంటుందో అది ఎఫెక్ట్ చూపించదు అన్నట్టుగా చెప్పారు. కుజదోషం నేను అసలు తీసుకోవట్లేదు పరిగణనలోకి. ఓకే, కుజదోషము నేను పరిగణనలోకి తీసుకోవట్లేదు, మీరు సరిగ్గానే విన్నారు. ఓకే ఓకే. ఇంకొకటి ఆరోగ్య విషయంలో, ఇప్పుడు సపోజ్ మేజర్ డిసీజెస్ ఉన్నాయి అనుకోండి సార్, దాన్ని క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ, అంటే ఏంటంటే ఈ మధ్యనే జాయిన్ అయ్యారా మీరు? అవును సార్, ఈ మధ్యనే జాయిన్ అయ్యాను సార్. హౌ టు లొకేట్ ఎ డిసీజ్ అని చేశాను, 5 వీడియోలు ఉంటాయి. సరే సార్, అవి చూస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.